ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा गुणानं तं सजीवं साद्वैतं अवधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजनामालिने नमः पंकजराय नमस्ते पंकजांग्रिये नमः नमो ब्रह्मण्याय देवाय वो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्ण।
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాలతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే రెండో అధ్యాయంలో ఉన్నాం కదమ్మా. రెండో అధ్యాయం 34 శ్లోకం 35 శ్లోకం చదవండి. సుధామాతాజీ చదివారు నాన్న లాస్ట్ వీక్. పద్మావతి మాత చదివారు. అవును, పద్మావతి మాతాజీ ఆవిడ లేక చదివా అంతేలేమ్మా. పద్మావతి మాతాజీ చదివారు, ఆవిడ తర్వాత చదివారు. అనుపమ మొదలు పెట్టాలా అయితే? ఓకే, అనుపమ ఉన్నారా? అనబడలేదు అక్కడ. సరే, ప్రభామాత మొదలు పెడదామా? హరే హరే ద్వితీయ స్కందం 3వ అధ్యాయం హృదయ పరమాత్మ 35 శ్లోకం. భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మాన హరిః దృశ్యైర్బుద్ధ్యాది విదృశ్య లక్షణైరనుమాపుకై. అనువాదం: శ్రీకృష్ణ భగవాన్ ప్రతి జీవి యందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నాడు. దర్శించుట మరియు బుద్ధి సహాయమును గొనుట వంటి మన కర్మల యందు ఈ విషయం అనుభూతమే పరికల్పితం కాగలదు. భాష్యం: భగవాను మన కళ్ళకు కనిపించదు, కావున ఎవరైనా ఏ విధంగా అతనికి శరణు పొందగలరు లేదా ప్రేమ యొక్క సేవను కూర్చగలరంట సామాన్య మానవుని సర్వసాధారణ వాదమే ఉంది. ఏ విధంగా భగవాని హేతు మరియు అనుభూతి ద్వారా అవగతం చేసుకుని వచ్చును శ్రీ సుఖదేవ గోస్వామి ద్వారా అట్టి సామాన్య మనుజులకు ఆచరణ యోగ్యమగు సలహా వసగబడింది. వాస్తవమునకు ప్రస్తుత భౌతికేంద్రం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ అవగతం కాదు, కానీ మనుషుడు సేవాభావం ద్వారా ఆ దేవదేవుని ఉనికి స్థిర నిశ్చయుడైనప్పుడు భగవత్కరించే జ్ఞానోదయం కలుగని. అట్టి శుద్ధ భక్తుడు భగవాన్ ఉనికిని సర్వదా సర్వత్రా ధారణ కావించగలరు. బుద్ధి అన్నది ఆ దేవదేవుని పరమాత్మ రూపం యొక్క నిర్దేశమని అతడు ఎరుగగలడు. ప్రతి దాని సాన్నిధ్యమును గల పరమాత్మ ఉనికిని తెలుసుకొనగలుగుట సామాన్యునికైనా పెద్ద కష్టమైన విషయం కాదు. దానికి పద్ధతి ఈ విధంగా కలదు. మనుషుడు తన ఉనికిని గ్రహించి తాను అస్తిత్వం కలిగినట్టుగా భావించగలడు, కానీ అట్టి భావనను అతడు ఆకస్మికంగా పొందలేకపోవచ్చు. బుద్ధిని ఉపయోగించి తాను దేహమును కానిని అతడు తెలుసుకొనవచ్చు. హస్తము, పాదము, శిరము, శిరోజములు ఇతర అవయవము దేహంలోని అంశములైనను కర చరణాదులు తాను కానిని అతను ధారణ చేయగలడు. అనగా కొద్దిగా బుద్ధిని ఉపయోగించి అతడు తాను దర్శించిన విషయం నుండి తనను అన్యముగా గాంచగలడు. కనుక సారాంశమేమనగా జీవుడు అనగా మనిషి అయినను లేదా మృగమైనను ద్రష్టయే ఉన్నాడు, మరియు ఇతర విషయములతో పాటుగా అతడు తనకు సైతము కాంచు. అనగా ద్రష్ట దర్శనీయము అని వాని నడుము భేదం కలదు. తనకు పరముగానున్న విషయములను సాధారణ దృష్టి కాంచగలిగిన జీవుడు దర్శించుటకు లేదా గ్రహించుటకు స్వతంత్రతను కలిగి లేడని కొద్దిపాటి బుద్ధిని ఉపయోగించి మనం శీఘ్రమే అవగతం చేసుకోవచ్చు. మన సాధారణ హరే కృష్ణ విజయమాతాజీ చదవగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. విజయమాతాజీ ఉన్నారమ్మా? చూసాను. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? లక్ష్మీనారాయణ రెడ్డి మాతాజీ కానీ మాతాజీ చదువుతారా? బాలమణి మాతాజీ ఎన్నుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 114 అమ్మా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 6వ లైన్ మాతాజీ. 6వ లైన్. మన సాధారణ కర్మలు అనుభూతులు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మన సాధారణ కర్మలు అనుభూతులు అన్నియును ప్రకృతిచే వివిధ సమ్మేళమునందు వసగబడిన వివిధ శక్తులపై ఆధారపడి ఉండును. శ్రవణ, స్పర్శ, దర్శన, రసన జ్ఞానేంద్రియముల నుండి 5 జ్ఞానేంద్రియములు హస్తములు, పాదములు, వాక్కు, గుదము, జననేంద్రియములు అనేది కర్మేంద్రియములు మరియు మనో, బుద్ధి, అహంకారము మొత్తము కలిపి 13 ఇంద్రియములు అనేది 3 సూక్ష్మేంద్రియములు సహజ శక్తి యొక్క స్థూల సూక్ష్మ రూపముల ఏర్పాటుచే మనకు వసగబడినవి. అంతేగాక మన భావన ధ్యేయములు
సహజ శక్తి యొక్క అంతులేని రూపముల ఫలములేనని స్పష్టపరచబడి ఉన్నది. సాధారణ జీవుడు స్వతంత్రమైన భావనా శక్తిని గాని చలన శక్తిని గాని కలిగి ఉండడని ఈ విషయము సారాంశముగా నిరూపించడి కారణమును మరియు ప్రకృతి శక్తిచే మన అస్తిత్వము బంధితమైనదని మనము అసంశయముగా భావించుట చేతను ద్రష్ట అయిన వాడు ఆత్మ మరియు ఇంద్రియము మరియు భావనాధ్యయములు భౌతికములనియు మనము నిర్ధారింపవచ్చును. భౌతికముగా బద్ధమైన పరిమితి స్థితిలో కలిగిడి మన అసంతుష్టి యందు ద్రష్ట యొక్క ఆధ్యాత్మిక గుణము ప్రకటితము కాగలదు. ఆత్మ అనాత్మ పదార్థము నడుమ గల భేదమిదియే. భౌతిక పదార్థము దృశ్య శక్తిని చలన శక్తిని వృద్ధి చేయునని పలికిడి కొన్ని మూర్ఖవాదములు కలవు. కానీ భౌతిక పదార్థము జీవుని సృష్టించడినడి విషయము ఎటువంటి ప్రయోగాత్మక నిరూపణ లేని కారణమున అట్టి వాదము యోగ్యము కాదు. ఎంత ఆనందమయముగా గోచరించినప్పటికీ భవిష్యత్తును విశ్వసించరాదు. ఏ భౌతిక పదార్థము కూడా ప్రపంచంలో ఎచ్చోటను ఎన్నడూను దృశ్య శక్తిని లేదా చలన శక్తిని వృద్ధి కావింపనందున భవిష్యత్తునందు అనాత్మను ఆత్మగా వృద్ధి నొందితమనడి వ్యర్థపు మాటలు వాస్తవమునకు మూర్ఖములై ఉన్నవి. సారీ అనగా అనాత్మ పదార్థము ఆత్మ అయినని రెండు భిన్న విషయములని రూఢి అయినది. అంతేగాక బుద్ధిని ఉపయోగించి ఈ సారాంశము అవగతమైనది. కొద్దిగా బుద్ధిని ఉపయోగించి గాంచగలిగిన విషయములు ఎవరినో ఒకరిని మనము బుద్ధి ఉపయోగించువానిగా లేదా బుద్ధికి నిర్దేశకునిగా అంగీకరింపనిదే చైతన్యవంతము కాజాలనడి ఈ స్థితికి ఇప్పుడు అరుదించితిమి. బుద్ధి మనుజునికి ఉన్నత ప్రామాణికుని వలె నిర్దేశము నొసగును. అట్టి బుద్ధి ఉపయోగించకుండా జీవుడు గాంచుట గాని చరించుట గాని భుజించుట గాని ఏదైనా చేయుట గాని చేయజాలడు. కనుక బుద్ధి నుండి లాభమును బడియుని వాడు పిచ్చివాడు కాగలడు. అనగా అతడు బుద్ధిపై ఉన్నతుడైన వాని నిర్దేశంపై ఆధారపడి ఉన్నాడు. అటువంటి బుద్ధి ఉన్నత ప్రామాణికుని నిర్దేశము అయిన కారణమున పుత్రునికి తండ్రి నిర్దేశము నొసుగు రీతి వర్తించును. ప్రతి జీవుని యందు వసించునట్టి ఆ ఉన్నత ప్రామాణికుడు పరమాత్ముడే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎలా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. చంద్రమౌళి మాతాజీ ప్రభు కల్పన ప్రభుజీ దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? అయిపోయినాయండమ్మా, నేను ఇస్తాను. అక్క చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మన అన్వేషణలో ఇచ్చట ఈ క్రింది ఒక ప్రశ్నను మనము చర్చనీయాంశముగా తీసుకొనవచ్చును. అది ఏమనగా, మన భావనలు కర్మలు అన్నియును భౌతిక ప్రకృతిచే బద్ధమైనవిగా ఒకవైపు అనుభూతమొనర్చుకొనుచునే మరి ఒకవైపు నేను భావించుచున్నాను లేదా నేను చేయుచున్నాను అని మనము పలుకుచుందుము. అనగా ఆత్మను దేహముగా భావించిన కారణమున మన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు చరించుచున్నవనియు మరియు ఉన్నతమగు పరమాత్మ తత్వము మన కోరికను అనుసరించి నిర్దేశించుచు సమస్తమును వసగుచున్నదని మనము పలుకోవచ్చు. కనుక బుద్ధి రూపమున పరమాత్మని నిర్దేశపు లాభమును కొని నేను ఈ దేహమును కాను అనేది సారాంశమును మనము అధ్యయనము కావించుటయో లేదా ఆచరణలో పెట్టుటయో కావించవచ్చును. లేనిచో మనలను మనము భోక్తలుగా కర్తలుగా తలచుచు మిథ్యాభావనలో నిలిచిపోవచ్చును. మన కోరికను అజ్ఞానపు భౌతిక మిథ్యాభావన వైపునకు మళ్లించుట యందు లేదా నిజమైన ఆధ్యాత్మిక భావన వైపుకు మరల్చుట యందు మనకు స్వతంత్రత కలదు. పరమాత్ముని
మన స్నేహితుడు, నిర్దేశకుడు అని గుర్తించుట ద్వారాను, మన బుద్ధిని పరమాత్ముని ఉన్నత బుద్ధితో జతపరచుట ద్వారాను నిజమగు ఆధ్యాత్మిక భావనను మనము సులభముగా పొందగలము. పరమాత్ముడు, ఆత్మ ఇరువురును ఆత్మస్వరూపులు కనుకనే వారిరువురును గుణరీతి ఏకమును, భౌతిక పదార్థము నుండి భిన్నమును అయి ఉన్నారు. కానీ పరమాత్ముడు నిర్దేశమునొసగువాడు, బుద్ధినొసగువాడు మరియు జీవాత్మ నిర్దేశమును అనుసరించువాడును అయిన కారణమున ఇరువురు ఒకే స్థాయికి చెందిన వారు కారు. ఆ విధముగానే కర్మలన్నీయును చక్కగా నిర్వహింపబడును. చూచుట, వినుట, ఆలోచించుట, అనుభూతిని బడయుట, కోరుట వంటి ప్రతి విషయమందును జీవాత్మ పరమాత్ముని నిర్దేశముగానే అడుగడుగున అనుసరించడి కారణమున అతడు పరమాత్ముని నిర్దేశము పైననే పూర్ణముగా ఆధారపడి ఉన్నాడని పలుకవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఇక సామాన్య జ్ఞానమునకు సంబంధించినంత వరకు అనాత్మ, ఆత్మ, పరమాత్ముడు అనేది 3 విషయములు కలవని మనము పరపవచ్చును. ఇక భగవద్గీతను అనగా వేద జ్ఞానమును సంప్రదించినచో ఈ 3 అంశములు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణునిపై ఆధారపడి ఉన్నవని మనము అవగతము చేసుకొనవచ్చును. పరమాత్ముడు ఆ దేవదేవుని పాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నారు. తన పాక్షిక ప్రాతినిధ్యము చేతనే భగవానుడు సమస్త భౌతిక జగత్తును పాలించుచున్నాడని భగవద్గీత నిర్ధారించుచున్నది. భగవానుడు పరమోత్కృష్టుడు. జీవులకు కోరినవన్నింటినీ అందజేయు ఆజ్ఞానువర్తి అతడిన్నడూ కాదు. కనుకనే పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని పూర్ణ ప్రాతినిధ్యము కాదు. జీవాత్మచే పరమాత్మానుభవము ఆత్మానుభవపు ఆరంభమై ఉన్నది. అట్టి ఆత్మానుభూతి పురోగతి ద్వారా మనుషుడు బుద్ధిని ఉపయోగించి ప్రామాణిక శాస్త్ర సహాయమున ముఖ్యముగా భగవత్ కరుణచే ఆ దేవదేవుని అనుభూతి మనర్చుకొన సమర్థుడు కాగలడు. భగవద్గీత దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రాథమిక ధారణము కాగా శ్రీమద్ భాగవతము భగవద్ విజ్ఞానపు ఉన్నత వివరణమై ఉన్నది. కనుక దృఢ నిశ్చయమును కలిగి శరీర వృక్షమునందు కూర్చుని ఉన్న బుద్ధి నిర్దేశకుని కరుణకై అర్థించినచో వేదములందరి సారాంశము ఇక్కముగా మనకు సుస్పష్టము కాగలదు. అంతటా దేవదేవుడకు వాసుదేవుని అనుభూతి మనర్చుకున్నటలో ఎట్టి కష్టము ఉండదు. కనుకనే భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు బుద్ధిమంతుడగు వాడు పలు జన్మల యందు అట్టి బుద్ధిని ఉపయోగించిన పిదప వాసుదేవుని చరణ కమలమునకు శరణాగతుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్. నేను కూడా పూర్తిగా నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. సో నాకు ఇక్కడ అనాత్మ తేడా కనబడలేదు. జ్ఞానముకు సంబంధించిన వరకు అనాత్మ, ఆత్మ, పరమాత్ముడు అని 3 విషయములు కలవని మనం సారాంశం పరచుకోవచ్చు. అనాత్మ గురించి ఎక్కడ ఉందండి ముందు? ముందు పేజీలో ఉంది కదా, చెప్పమ్మా. పరమాత్ముడు, ఆత్మ ఇరువురును ఆత్మస్వరూపులు కనుకనే వారిరువురు ఏకమును, భౌతిక పదార్థము. ఆత్మ అన్న పదం ఎక్కడ వచ్చింది అమ్మా? అనాత్మ, ఆత్మ అనేవి 2 భిన్న విషయములోని రూఢి అయినది అని అక్కడ ఉంది కదా ప్రభుజీ. అందులోని అనాత్మ, ఆత్మ నడుమ గల భేదం ఇదియే. ఇరువురు ఆత్మ, పరమాత్ముడు, ఆత్మ ఇరువురును ఆత్మస్వరూపులు కనుకనే వారు ఇరువురు గుణరీతి ఏకమే, భౌతిక పదార్థం భిన్నముగా ఉన్నారు. కానీ పరమాత్మ నిర్దేశం వాడు. అమ్మా కుమారి మాతాజీ, మీరు చెప్తుంది ఎక్కడమ్మా? ఎన్నో పేజ్ ఎక్కడ? అదే సార్ 114లోనే నేను చెప్తున్నాను సార్. 114 లైన్. ఏ భౌతిక పదార్థం కూడా ప్రపంచంలో ఎచ్చటను ఎన్నడను దృశ్య శక్తిని లేదా చలన శక్తిని వృద్ధి కావింపునందున భవిష్యత్తునందును అనాత్మను ఆత్మగా వృద్ధి పొందుతామనడి వ్యర్థపు మాటలు వాస్తవానికి మూర్ఖములై ఉన్నవి. అనగా అనాత్మ పదార్థం, ఆత్మ అనునవి 2 భిన్న విషయములని రూఢి అయినవి. అంతేకాక బుద్ధిని ఉపయోగించి ఈ సారాంశం అవగతమవుతుంది. కొద్దిగా బుద్ధిని ఉపయోగించగలిగిన విషయములు ఎవరినో ఒకరిని మనము బుద్ధిని ఉపయోగించు వారిగా లేదా బుద్ధికి నిర్దేశకునిగా అంగీకరించినదే చైతన్యవంతము కాజాలనే స్థితి ఇప్పుడు అరిదించినది.
ఇది మనుషులు వంద ప్రామాణికులు దివ్య. సరే, హరే కృష్ణ. చెప్పండి అమ్మా కుమారి మాతాజీ, మీకు ఎక్కడ క్వశ్చన్ ఉంది? నాకు టోటల్ గానే కొంచెం అర్థం కాలేదు ప్రభుజీ. మీ అందరంతా నాకు తెలివితేటలు లేవు. ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎవరికి అర్థం అవుతుంది, కానీ ఇంకోసారి సో చదవాలి. 35వ శ్లోకం, రైట్? శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి యందు ఆత్మతో పాటు నిలిచి ఉన్నాడు. దర్శించుట మరియు బుద్ధి సహాయమును కొనుట వంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. సో ఎప్పుడైతే మనం అది గ్రహించగలుగుతామో, ప్రతి జీవి యందు ఆత్మతో పాటు నిలిచి ఉన్నాడు. దర్శించుట మరియు బుద్ధి సహాయమును కొనుట అంటే ఆయన నుంచి మన సహాయం పొందడం, పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుని సహాయం పొందడం వంటి మన కర్మల యందు ఈ విషయం అనుభూతమై పరికల్పితము కాగలదు. ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో, మన కర్మలందు ఆ భావాన్ని నిలబెట్టుకుని మన కర్మలు చేసుకునే అవకాశం ఉంది బేసికలీ, రైట్? సో భగవానుడు మన కళ్ళకు కనిపించడు కావున ఎవరైనాను ఏ విధముగా అతనికి శరణ పొందగలరు లేదా ప్రేమయుత సేవను గూర్చగలరు అనుట సామాన్య మానవులు సర్వసాధారణ వాదనై ఉన్నది. కనబడిన వ్యక్తిని మనం ఎట్లాగ నమ్ముతాము అన్న విషయంలో అది మామూలు విషయము. కనబడట్లేదు కాబట్టి ఎట్లాగ అతని మీద ప్రేమ పొందగలము అని ఎవరైనా అనొచ్చు. ఏ విధముగా భగవానుని హేతువు మరియు అనుభూతి ద్వారా అవగతం తీసుకొని వచ్చినో శ్రీల సుఖదేవ్ గోస్వామి ద్వారా అట్టి సామాన్య మనుజునికి ఆచరణ యోగ్యముగా సలహా ఇచ్చుట అవసరపడింది. సో కనబడట్లేదు కదా, కనబడిన వ్యక్తిని ఎట్లా ప్రేమించగలము, అతని శరణం ఎట్లా పొందగలము అని ఎవరైనా అడిగితే దానికి భగవాని హేతువు మరియు అనుభూతి ద్వారా అసలు లాజికల్ గాను కొంత భావనతో అనుభవించి మనం అది అర్థం చేసుకోవచ్చు అని శ్రీల సుఖదేవ్ గోస్వామి గారు చెబుతున్నారు. వాస్తవులకు ప్రస్తుత భౌతిక కేంద్రియముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాడు. అంటే మనకున్న కళ్ళుతోని చెవులతోని మనకున్న స్పర్శతోని అతన్ని అర్థం చేసుకోవడం అనుకుంటే అది కుదరని పని. కానీ మానవుడు సేవాభావం ద్వారా ఆ దేవదేవుని ఉనికి ఏడ స్థిర నిశ్చయుడై ఉన్నప్పుడు భగవత్కరుణిచే జ్ఞానోదయం కలుగుతుంది. అంటే భగవంతుడిని అనుభూతి పొందడానికి కూడా ఆయన కరుణే ఉండాలి. ఆయన కరుణ లేనిదే మనకు జరగదు. అది మనకు సేవాభావం ద్వారానే జరుగుద్ది అని చెప్పుకొస్తున్నారు. కానీ మనుషుడు సేవాభావం ద్వారా దేవదేవుని ఉనికి ఏడ స్థిర నిశ్చయుడైనప్పుడు భగవత్కరుణిచే జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు ఉన్నాడు అని స్థిరంగా నమ్మి కొంతవరకు మనం నమ్మకంతోనే చేయాలి. భగవంతుడు అనే విషయంలోని కంప్లీట్ గా సైన్స్ బుక్ లాగా మనం ఎక్స్పెరిమెంటల్ గా మనం చేసుకున్నామంటే కుదరదు. కొంత నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకంతో భగవంతుడిని సేవ చేయడం మొదలు పెడతామో అతని ఉనికిని అతని కరుణ వల్లనే మనకు తెలుస్తుంది. అట్టి శుద్ధ భక్తులు భగవానుని ఉనికిని సర్వత్రా ధారణ కావించగలరు. ఎప్పుడైతే ఆ భక్తుడు భగవంతుడు ఉనికిని జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు ఇంకా భగవంతుడి ఉనికిని ప్రతి నిమిషము కూడా ఆ స్థితిలో ఉండగలుగుతాడు. అనున్నది దేవదేవుని పరమాత్మ రూపం యొక్క నిర్దేశమునతను ఎరుగగలుగును. పరమాత్మ రూపము యొక్క నిర్దేశమని మనకున్న బుద్ధి కూడా దేవదేవుని పరమాత్మ రూపం యొక్క నిర్దేశం అని అతని ఆజ్ఞలోనే నడుస్తుంది అని తెలుసుకోగలుగుతాం. ప్రతి దాన్ని సాన్నిధ్యమున గల పరమాత్మని ఉనికిని తెలుసుకోగలిగితే సామాన్యునికైనా పెద్ద కష్టమైన విషయం కాదు. దానికి పద్ధతి ఈ విధముగా కలదు. మనుషుడు తన ఉనికిని గ్రహించి తాను అస్తిత్వం కలిగి ఉన్నట్లుగా భావించగలడు. కానీ అట్టి భావనను అతడు ఆకస్మికంగా పొందలేకపోవచ్చు. కొద్దిగా బుద్ధిని ఉపయోగించుచు తాను దేహమును కాను అని అతను తెలుసుకొనవచ్చు. హస్తము, పాదము, శిరము, శిరోజములు ఇతర అవయములు దేహములు అంశములైనను కరచరణాదులు తాను కానిని అతను ధారణ చేయగలడు. ఇంకా కొద్దిగా బుద్ధిని ఉపయోగించి అతను తాను దర్శించిన విషయముల నుండి తనను అన్యముగా గాంచగలడు. కొంచెం ఆలోచన మొదలు పెడితే మనం ఈ శరీరము కాదు అని తెలుసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. కొంచెం ఆలోచన మొదలు పెడితే మనం ఈ శరీరం కష్టం కాదు అని మనము ఈ భౌతిక శరీరానికి అన్యముగా ఉండి గాంచగలుగుతాము అంటే మన బయటకు ఉండి మనం బయట పెట్టుకుని మనల్ని మనం చూసుకోగలుగుతాం. ఈ శరీరాన్ని చూసుకోగల స్థితి వస్తుంది, ఆలోచన వస్తుంది. కనుక సారాంశం ఏమనగా జీవుడు మనిషి అయినను లేదా ముఖం అయినను దృష్టి అయి ఉన్నాడు. మరియు ఇతర విషయములతో పాటు అతడు తనను సైతము గాంచు బయట ఉన్న పరిస్థితులన్నిటిలో పాటు ఇందులో తనని కూడా తను చూసుకోగలిగే స్థితికి వస్తాడు. అనగా
ద్రష్ట అంటే స్పెక్టేటర్ అనా అర్థం అక్కడ? ఆ, 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 ఓకే ఓకే ప్రభు. దృష్టి. ఓకే, అనగా ద్రష్ట దర్శనీయము అని వాని నడుమ భేదము కలదు. ఉం? ఆ మనకు పరమగానున్న విషయములను సాధారణ దృష్టి ద్వారా గాంచగలిగిన జీవుడు దర్శించుటకు లేదా చరించుటకు స్వతంత్రం కలిగి లేడని కొద్దిపాటి బుద్ధిని ఉపయోగించి మనం శీఘ్రమే అవగతము చేసుకునవచ్చు. మన సాధారణ కర్మలు అనుభూతులు అన్నీను ప్రకృతిచే వివిధ సమ్మేళనందు వసగబడిన వివిధ శక్తులపై ఆధారపడి ఉండును. మనం చూసేది, మన చుట్టూ జరిగేది కూడా కేవలం మన వల్లనే జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. అది ప్రకృతిచే వివిధ కొన్ని ఎన్నో విషయాలు మన కంట్రోల్లో లేని విషయాలు జరుగుతున్నాయి కదమ్మా, వాటిపైన ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. శ్రవణ, స్పర్శ, దర్శన, రసన, ఘనేంద్రియములు అనేది 5 జ్ఞానేంద్రియములు, హస్తము, పాదం, వాక్కు, గుదువు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనోబుద్ధి, అహంకారం మొత్తం కలిపి 13 ఇంద్రియములు అనేది 3 సూక్ష్మేంద్రియములు సహజ శక్తి యొక్క స్థూల సూక్ష్మ రూపంలో ఏర్పాటు చేయమని పసుకబడినవి. అంతేగాక మన భావనాధ్యేయములు సహజ శక్తి యొక్క అంతులేని రూపముల ఫలములేనని స్పష్టపరబడియే ఉన్నది. భావనాధ్యేయములు సహజ శక్తి యొక్క అంతులేని రూపముల ఫలములేనని, అంటే మన భావన ఒక రియాక్షన్ యాక్షన్ కూడా అది అంతులేని భావనలు ఎప్పుడెప్పటి నుంచి ఉన్న భావనల నుంచి వస్తున్నది. సాధారణ జీవుడు స్వతంత్రమైన భావనా శక్తి గాని చలన శక్తి గాని కలిగి ఉండడని ఈ విషయము సారాంశంగా నిరూపించిన కారణమును మరియు ప్రకృతి శక్తిచే మన అస్తిత్వమును బంధితమైనదని మనము అసంశయముగా భావించుట చేతను ద్రష్ట అయిన వాడు ఆత్మ అయినయు ఇంద్రియములు మరియు భావనాధ్యేయములు భౌతికములనియు మనము నిర్ధారించవచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది సెంటెన్స్. ఏమా కుమార్ మాతాజీ, అర్థమవుతుందా? ఇంగ్లీష్ చదివితే కొంచెం అర్థమవుతుంది. అర్థం కొంచెం అర్థమవుతుంది ప్రభుజీ. సెకండ్ టైం చదువుతున్నప్పుడు కొంచెం అర్థమవుతుంది ప్రభు. ఎందుకంటే బేసికలీ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ రూలింగ్ అస్ బేసికలీ, రైట్? భౌతికంగా బద్ధమైన పరిమిత స్థితిలో కలిగిడి మన అసంతుష్టి యందు దృష్టి యొక్క ఆధ్యాత్మిక గుణము ప్రకటితము కాగలదు. ఆత్మ, అనాత్మ అనగా పదార్థము నడుము గల భేదం ఇదియే. So the 3 factors, which Atma, Paramatma, this Anatma factor, which is the rest of things basically, right? భౌతిక పదార్థము దృశ్య శక్తిని, చలన శక్తిని వృద్ధి చేయనని పలికిడి కొన్ని మూర్ఖవాదములు కలవు. కానీ భౌతిక పదార్థము జీవుని సృష్టించిన విషయము ఎటువంటి ప్రయోగాత్మక నిరూపణ లేని కారణమున అట్టి వాదము ఆమోదయోగ్యము కాదు. ఎంత అనంతమయముగా గోచరించుకున్నప్పటికీ భవిష్యత్తును విశ్వసించరాదు. ఏ భౌతిక పదార్థము కూడా ప్రపంచంలో ఎచ్చటను ఎన్నడను దృశ్య శక్తిని లేదా చలన శక్తిని వృద్ధి కావింపునందున భవిష్యత్తునందున అనాత్మను ఆత్మగా వృద్ధి చెందుతామనే వ్యర్థపు మాటలు వాస్తవమునకు మూర్ఖములై ఉన్నవి. అంటే ఈ ఆత్మని భౌతికంగా విషయాల్లోంచి క్రియేట్ చేయలేదు. భౌతిక విషయాల్లోంచి అంటే పంచేంద్రియాలు, పంచభూతాల నుంచి వచ్చింది భౌతిక ప్రకృతి అంతా కదమ్మా. అవి పంచేంద్రియాల నుంచి, కర్మేంద్రియాల నుంచి మనం గ్రహించగలుగుతున్నాం. దాని ఇన్ఫ్లుయెన్స్ ఆత్మ మీద ఉంది. ఆత్మ పరమాత్మ మాట వినగల శక్తి ఉంది బేసికలీ. సో దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్. మన చుట్టూరు జరుగుతున్న దాంట్లో 3 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి పరమాత్మ, ఆత్మ, ది అనాత్మ కాన్సెప్ట్. అనాత్మ కాన్సెప్ట్ అంటే రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బేసికలీ, రైట్? అనగా అనాత్మ పదార్థము, ఆత్మ అనేవి 2 భిన్న విషయములైన రూఢి అయినవి. అంతేకాక బుద్ధిని ఉపయోగించి ఈ సారాంశం అవగతమైనది. కొద్దిగా బుద్ధిని ఉపయోగించి గాంచగలిగిన విషయములు ఎవరినో ఒకరిని మనం బుద్ధిని ఉపయోగించిన వానిగా లేదా బుద్ధికి నిర్దేశకునిగా అంగీకరింపనదే చైతన్యవంతుల కాచాలం అనే స్థితికి ఇప్పుడు అరుదించుతుంది. బుద్ధి మనుషునికి ఉన్నత ప్రామాణికుల వలె నిర్దేశం నొసగును. గట్టి బుద్ధిని ఉపయోగించకుండా జీవుడు కాంచుడు గాని, చరించుడు గాని, భుజించుడు గాని, ఏదేని చేయుట గాని చేయజాలడు. కనుక బుద్ధి నుండి లాభమును బడియని వాడు పిచ్చివాడు కాగలడు. అనగా అతడు బుద్ధిపై అంటే
ఉన్నతుడైన ఆయనపై నిర్దేశముపై ఆధారపడి ఉన్నాడు. అటువంటి బుద్ధి ఉన్నత ప్రామాణికని నిర్దేశం అయిన కారణమున పుత్రునికి తండ్రి నిర్దేశమున రీతిగా వర్తించు. ప్రతి జీవి యందు వసించినట్టి ఆ ఉన్నత ప్రామాణికుడు పరమాత్ముడే. సో బుద్ధిని పెర్సానిఫై చేశారు, బుద్ధిని ఇంటెలిజెన్స్ ని పెర్సానిఫై చేశారు. మనకున్న థింకింగ్ ని 2 భాగాలుగా తీస్తే, ఒకటి ద రైట్ ఆస్పెక్ట్ ఆఫ్ థింకింగ్, రైట్, దానిని బుద్ధి అని పిలిచారు. ఆ బుద్ధితో మనము మిగతా విషయాలు గ్రహించగలుగుతున్నాం. మిగతా విషయాలు అన్నీ కూడా ఆ బుద్ధిని ఒక ప్రామాణికుని గురువు కింద తీసుకుంటే ఎట్లాగ మిగతా విషయాలన్నీ కూడా ఆ బుద్ధి ప్రకారం నడుచుకోగలవో, అదే విధముగా ఆ బుద్ధి పరమాత్మని ప్రామాణికుడిగా తీసుకోగలరు. కొంచెం ఆలోచిస్తే దీన్ని అందరినీ నిర్దేశించగలిగే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేది ఆ బుద్ధి గ్రహించగలుగుతుంది. వాటి మధ్యన రిలేషన్ ఏంటి అనగా అతను బుద్ధిపై ఆధారపడి ఉన్నాడు. అటువంటి బుద్ధి ఉన్నత ప్రామాణిక నిర్దేశమైన కారణమున పుత్రునికి తండ్రి నిర్దేశమున రీతి వర్తించింది. ప్రతి జీవి నందు వసించినట్టు ఆ ఉన్నత ప్రామాణికుడు పరమాత్ముడే. అంటే ఆత్మకే పరమాత్మ అంటే పరమాత్మ ఆత్మకి నిర్దేశం చేస్తారండి. పరమాత్మ ఆత్మకి నిర్దేశించగల శక్తి కరెక్ట్ అమ్మ. మన అన్వేషణ చెప్పండి. అంటే పుత్రునికి తండ్రి నిర్దేశం అంటే అదే ఆత్మకి పరమాత్మ నిర్దేశం. అది అంతే అంతే, అదే రిలేషన్షిప్. మన అన్వేషణలో ఇచ్చట ఈ క్రింది ఒక ప్రశ్నను మనము చర్చనీయాంశంగా తీసుకునవచ్చు. అది ఏమనగా, మన భావనలు, కర్మలు అన్నీ భౌతిక ప్రకృతి చే బద్ధమైనవిగా ఒకవైపు అనుభూతి మనర్చుకొనిచునే మరి ఒకవైపు నేను భావించుచున్నాను, నేను చేయుచున్నాను అని మనం పలుకుతున్నాం. కృష్ణ. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. మన భావనలు, కర్మలు అన్నీ భౌతిక ప్రకృతి చే బద్ధమైనవిగాను. ఏమా? భౌతిక ప్రకృతి సంబంధించినవేనండి సార్. ఆ ప్రకారంగా భౌతిక ప్రపంచం అయినా సరే నేను చేస్తున్నాను అని భావనలో ఉంటున్నాము. అది అంతా కూడా భౌతిక ప్రకృతికి బద్ధమైనను దాని ప్రకారం నడుస్తున్నాయి. అయినా కూడా నేను చేస్తున్నాను అని భావనలో ఉండే స్థితిలో ఉన్నాము. మనం పలుకుతున్నాం అనగా ఆత్మను దేహముగా భావించిన కారణమున మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు చరించుచున్నవనియు మరియు ఉన్నతముగా పరమాత్మతత్వం మన కోరికను అనుసరించి నిర్దేశించుచు సమస్తమును వసగుచున్నదనియు మనము పలుకోవచ్చును. సో పరమాత్మ కూడా మన మాటే వింటున్నాడు అన్న భావనలో ఉంటున్నాము. కనుక బుద్ధి రూపమున పరమాత్మని నిర్దేశ బలావమును కొని నేను ఈ దేహమును కాను అనే సారాంశమును మనం అధ్యయనము కావించుటయో లేదా ఆచరణలో పెట్టుటయో కావించవచ్చును. లేనిచో మనము భోక్తలుగా, కర్తలుగా తలుచుచు మిథ్యా భౌతిక భావనలో నిలిచిపోవచ్చు. మన కోరికను అజ్ఞానపు భౌతిక మిథ్యాభావన వైపుకు మళ్లించుటయందు లేదా నిజమైన ఆధ్యాత్మిక భావన వైపుకు మరల్చుటయందు మనకు స్వాతంత్రత కలదు. సో ఈ విషయంలో మనకు ఆ చాయిస్ ఉన్నది ఎప్పుడు కూడా. మొదటి నుంచి మనం అదే చెప్పుకొస్తున్నాం. బుద్ధి అటు వింటుందా, మాట ఇటు వింటుందా అన్నది. బుద్ధి పరమాత్మ మాట వింటుందా, లేతే మనసు నిర్దేశించిన ప్రకారం ఇంద్రియ మాట వింటుందా? భౌతిక ఇంద్రియ మాట విని కూడా అది నా వల్లే జరిగింది అన్న భావనలో ఉండిపోతూ ఉంటాం. భౌతిక ఇంద్రియాల మాట విని కూడా అది నా వల్లే జరిగింది అన్న భావనలో ఉండిపోతుంటాము. అది ఎందుకంటే నేను అన్నది మనం ఆత్మ శరీరం ఒకటిగా భావించటం వలన. పరమాత్మని మన స్నేహితులు, నిర్దేశకుడిని గుర్తించడం ద్వారాను, మన బుద్ధిని పరమాత్మని ఉన్నత బుద్ధితో జతపరచడం ద్వారాను నిజమగు ఆధ్యాత్మిక భావనను మనం సులభముగా పొందగలుగు. పరమాత్ముడు, ఆత్మ ఇరువురును ఆత్మస్వరూపం. ఇదే మళ్ళీ అక్కడితో ఆ కాన్సెప్ట్ అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పరమాత్ముడు, ఆత్మ ఇరువును ఆత్మస్వరూపులే. కనుకనే వారి ఇరువును గుణరీత ఏకమును భౌతిక పదార్థము నుండి భిన్నముగా అయి ఉన్నారు. కానీ పరమాత్ముడు నిర్దేశం నొసగవాడు, బుద్ధి నొసగవాడు, మరియు జీవాత్మ నిర్దేశమును అనుసరించేవాడు ఆయన కారణమున వారిరువురు ఒకే స్థితికి చెందిన వారు కాదు. ఆ విధముగానే కర్మలన్నీను చక్కగా నిర్వహించబడింది. చూచుట, వినుట, ఆలోచించుట, అనుభూతిని పడేయుట, కోరుట వంటి ప్రతి విషయమునందు జీవాత్మ పరమాత్మని నిర్దేశమును అడుగడుగున అనుసరించేది కారణమున అతను పరమాత్మని నిర్దేశము పైననే
పూర్ణముగా ఆధారపడి ఉన్నాడని పలుకోవచ్చు. కానీ ఆ స్థితికి ఎప్పుడు వెళ్తాం? ఇది అది ఐడియల్ స్థితి అది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరమాత్మ వైపు చూస్తామో అప్పుడు ఆ స్థితికి వెళతాం. లేని పక్షంలో భౌతిక స్థితే మనల్ని ఏంటి ముందుకు తీసుకెళ్లే స్థితిలో ఉండిపోతాం. ఇక ఆ లైన్ బ్రేక్ చేయగలగాలి. ఏమండి? ఆ లైన్ బ్రేక్ చేయగలగాలి. ఆ లైన్ బ్రేక్ చేయగలగాలి. కరెక్ట్. ఆ థాట్ ప్రాసెస్ లో ఆ లైన్ బ్రేక్ చేయగలగాలి. అది బ్రేక్ చేయగలగాలి. ఇక సామాన్య జ్ఞానములకు సంబంధించిన వరకు అనాత్మ, ఆత్మ, పరమాత్ముడు అని 3 విషయములు కలవని మనం సారాంశపరచవచ్చు. ఇక భగవద్గీత వేద జ్ఞానం సంప్రదించినచో ఈ 3 అంశములు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణు పైన ఆధారపడి ఉన్నవని మనం అవగతం చేసుకునవచ్చు. పరమాత్ముడు ఆ దేవాది దేవుని పాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నాడు. పరమాత్మ కూడా మళ్ళీ భగవంతుని తాలూకు పాక్షిక ప్రాతినిధ్యం. భగవంతుడు ప్రభుజీ పరమాత్మ అంటే కృష్ణుడి కింద మాట్లాడలేదు. పరమాత్మ అంటే సుప్రీం ఎనర్జీ అంతేనా అది పరమాత్మ అంటే? మనం ఎవరైనా అనుకోవచ్చు అండి. కృష్ణుడు అనుకోవచ్చు, అమ్మవారు అనుకోవచ్చు. మన భావన ఆ భావన కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయాలమ్మ. సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుమారి మాత. ఓకే అమ్మా. ప్రభుజీ సిక్స్త్ అంటే మనకి మంచి చెడు చెప్తా ఉంటది, సిక్స్త్ సెన్స్ చెప్తుంది, కానీ మనం వినము అంటే అది పరమాత్మ అనుకోవచ్చు ప్రభుజీ? అబ్సల్యూట్లీ అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ అనుకోవచ్చు. సో శ్రీకృష్ణుడిపై ఆధారపడి మనం అవగతం. పరమాత్మ దేవదేవుని పాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నాడు. తన పాక్షిక ప్రాతినిధ్యం చేతనే భగవానుడు సమస్త భౌతిక జగత్తును పాలించుచున్నాడని భగవద్గీత నిర్ధారించుచుంది. భగవానుడు పరమోత్కృష్ణ జీవులకు కోరినవన్నిటిని అందజేయు అజ్ఞానవర్తి అతడు ఎన్నడూ కాడు. ఇకనే పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పూర్ణ ప్రాతినిధ్యం కాదు. జీవాత్మచే పరమాత్మానుభవము ఆత్మానుభవపు ఆరంభమై ఉన్నది. జీవాత్మచే పరమాత్మ అనుభవము ఆత్మానుభవపు ఆరంభమై ఉన్నది. సరే, ఇక్కడ 2-3 సెంటెన్స్లు. సో కుమారి మాతాజీ, సో ఇక్కడ క్లియర్ గా రాసుకొచ్చాయి. మనం కోరిందల్లా ఇచ్చే డ్యూటీ పరమాత్మ డ్యూటీ కాదు. అది భగవంతుడు మనం కోరిందల్లా ఇవ్వగలిగే రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, పవర్ పరమాత్మకి లేదు. అది భగవంతుడికి మనకి ఏటి ఇవ్వాలో ఆయన తెలుసునండి. మనకి ఏటి ఇవ్వాలో ఆయన తెలుసునంటారు. ఏమిటి ఇవ్వాలో ఆయన తెలుసును అంటారు. అది పక్కన పెట్టండి. సో పరమాత్ముడికి భగవంతుడికి ఉన్న తేడా ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కుమారి మాతాజీ, సో భగవంతుడిని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి అని చెబుతాం మనం. భగవంతుడు పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడు. ఆయన చుట్టూరు ఉన్న కాంతి బ్రహ్మ తేజస్సుని నిరాకార బ్రహ్మము కింద మన అందరి రూపములో, మన అందరిలో ఉన్న ఆత్మతో పాటు సాక్షిగా నిలబడే వ్యక్తి పరమాత్మ. ఆ పరమాత్మ భగవంతుడి ఏమా ఆయన్నే చిత్రగుప్తుడు అంటారట. ఆయన్నే చిత్రగుప్తుడు అంటారు. ఓకే. సో చిత్రగుప్తుడికి భగవంతుడి పరమాత్మకి కూడా తేడా ఉందాం. చిత్రగుప్తుడు కాదండి, చిత్తగుప్తుడు. చిత్త అంటే మన మనస్సు అనే అర్థం. చిత్త సో మన మనసులో గుప్తంగా ఉంటాడు కాబట్టి చిత్తగుప్త. ఓకే. సో అతను 2 కార్యాలు చేస్తున్నాడు. ఒకటి సాక్షిగా నిలబడతాడు. కాదు, సాక్షిగా నిలబడేలాగా మనం చేసేసాం. అతను మాట వింటే సాక్షిగా నిలబడడు. అతను మాట వినట్లేదు కాబట్టి సాక్షిగా నిలబడుతున్నాడు. అతను మాట వినడం మొదలు పెడితే మనకి గురువుగానే ఉంటాడు. కానీ మనకు తెలియదు కదా దొంగది. ఏమా ఎందుకు తెలియదు? చక్కగా తెలియాలి చక్కగా తెలియాలనేది ఈ భాష చెప్తుంది. వినడం వినకపోవడం అన్నది మనకున్న స్వాతంత్రం. వినకపోవడం అన్నది మనకున్న స్వాతంత్రం. ఆ లైనే మనం బ్రేక్ చేయగలగాలి. ఈ పర్పట్ అంతా కూడా టెక్నికల్ గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టెక్నికల్ గా మనం ఇది ఎట్లా తెచ్చుకోవాలి దృష్టిలోకి, ఇది ఎట్లా గ్రహించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు? పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పూర్ణ ప్రాతినిధ్యము కాదు. జీవాత్మచే పరమాత్మ అనుభవము
ఆత్మానుభవపు ఆరంభమై ఉన్నది. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభవం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ పరమాత్మ అనుభవాన్ని మనం పొందిన నిమిషం నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఇందాక కుసుమమాత అన్నట్టు సిక్స్త్ సెన్స్ అన్నారు చూసారా, అది వినడం మొదలు పెడుతుంటే అది ఎంత క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనేది అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థం అవడం మొదలు పెడుతుంది అంటే బావగారు, ఎంత తక్కువ మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని కామ్ చేయగలుగుతామో, ఎంత ఎక్కువ కామ్ చేయగలిగితే అంత ఎక్కువగా పరమాత్మ స్థితి అర్థమవుతూ ఉంటుంది. అదే తమాషా అక్కడ. ఆ బుద్ధి అన్నది భౌతిక ప్రపంచం నుంచి చాలా సింపుల్ కాన్సెప్చువల్ గా చెప్పడం. ఇది బుద్ధి అనేది భౌతిక ప్రపంచం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ తో అది డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెడితే పరమాత్మ సాక్షి అయిపోయి నిలబడతాడు. లేదు, భౌతిక ప్రపంచంతో వస్తున్న ఇన్స్ట్రక్షన్ భౌతిక ఇన్స్ట్రక్షన్ అని గ్రహించగలిగితే పరమాత్మ వైపు చూసి మాట్లాడడం నేర్చుకోగలుగుతాం. అదే మాయ నుంచి బయటపడడం, భగవంతుని దగ్గరికి వెళ్ళడం అంటే. భౌతిక ప్రపంచ ఇన్స్ట్రక్షన్ తోని భౌతిక ప్రపంచ ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్నంత కాలము మాయలో ఉన్నట్టే. ఓకే, అట్టి ఆత్మానుభూతి పురోగతి ద్వారా మనుషుడు బుద్ధిని ఉపయోగించి ప్రామాణిక శాస్త్ర సహాయమును ముఖ్యంగా భగవత్కరుణించి ఆ దేవదేవుని అనుభూతి మనర్చుకుని సమర్థుడు కాగలడు. భగవద్గీతలో ఎవరమ్మా? సరే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. భగవద్గీత దేవాది దేవుడు శ్రీకృష్ణుని ప్రాథమిక ధారణము కాగా శ్రీమద్ భాగవతము భగవద్ దివ్య జ్ఞానపు ఉన్నత వివరణమై ఉన్నది. కనుక దృఢ నిశ్చయమును కలిగి శరీర వృక్షమునందు కూర్చుని ఉన్న బుద్ధి నిర్దేశకుని వేరొక పక్షితో పాటు కూర్చుని పక్షి వలె ఉన్నటువంటి వాడు అరుణికై అర్థించినచో వేదమునందలి సారాంశం నిక్కముగా మనకు స్పష్టముగా కాగలదు. అంతట దేవదేవుడకు వాసుదేవుని అనుభూతి మనర్చుకున్నట్లో ఎట్టి కష్టము ఉండదు. కనుకనే భగవద్గీత యందు నిర్ధారించబడినట్లు బుద్ధిమంతుడగు వాడు పలు జన్మల యందు అట్టి బుద్ధిని ఉపయోగించిన పిదప వాసుదేవుని చరణమునందు శరణాగతుడవుతున్నాడు. అది రెండు రోజుల్లో వచ్చేసే విషయము కాదు అని చెప్పవచ్చు. రైట్, ఇప్పుడు బాలమణి మాతాజీ చెప్పండి. చేయతారు శ్రీకృష్ణ. బాలమణి మాతాజీ. ప్రభుజీ దండాచరణ. మాతాజీ. ప్రభుజీ భాగవతం వింటున్నా, భగవద్గీత చదువుతున్నా, ఈ విషయం స్ఫురణకు వచ్చినట్టు ఉంటుంది. సత్సంగంలో ఉన్నంతసేపు బ్రాడ్ గా ఉంటాం. మనం పక్కకి రాగానే భౌతికమైన విషయాలు డామినేట్ చేసేస్తున్నాయి ప్రభుజీ. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడొక్కడ ఇది నేను చేశాను అనే అహంకారం మనకి రోజులో ఎక్కడొక్కడ కనపడుతుంది ప్రభుజీ. అంటే మాతాజీ ఫస్ట్ మెట్టు మీదే ఉన్నాం మనం. అంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో అది రాకుండా ఉండాలండి. ఇప్పుడు లాస్ట్ లో అన్నారు, బుద్ధిమంతుడు వాడు వాళ్ళ జన్మల యందు అట్టి బుద్ధిని ఉపయోగించిన పిదప వాసుదేవుని శరణాగతుడు. రోజు అంతటా అదే స్థితి నుంచి రోజులో ఒక్కసారి వచ్చే స్థితికి వచ్చినట్టే కదమ్మా. అంటే మనం ఎక్కువసేపు మనం దీంట్లో ఉండగలుగుతున్నాం ప్రభుజీ. కానీ ఇందులోంచి కొంచెం డీవియేట్ అయ్యామంటే మనకి భౌతిక విషయాలు చాలా డామినేట్ చేసేస్తున్నాయి ప్రభుజీ. ఎక్కడో అక్కడ చిన్న ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు ప్రభుజీ. ఇప్పుడు మనం మామూలుగా భగవద్గీత చదువుతున్నా, భగవద్గీత చెప్తున్నా, వింటున్నా, ఈ విషయాలన్నిట్లోనూ పరమాత్మ నిర్దేశిస్తాడు, మనం దాన్ని అనుసరించి నడుస్తున్నాము అనే అవగాహన ఉంటుంది. కానీ మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ కంటే డైలీ రొటీన్ లో అయినా ఎక్కడో అక్కడ ఇది నేను చేశాను, ఇది నా వల్ల అయ్యింది అనే స్ఫురణ పోవటం లేదు ప్రభుజీ. ఇది నా వల్ల. మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి ఎగ్జాంపుల్స్ కావాలి. మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే డైలీ రొటీన్ లో కూడా ప్రభుజీ ఏదైనా ఒక చిన్న పని చేయగలిగాం అనుకోండి, బాగా ఎఫెక్టివ్ గా చేసాం అనుకోండి, చేసిన వెంటనే ఆ క్రెడిట్ మనం భగవానుడికి ఇవ్వట్లా, వదిలేయగలగాలి. ఆ క్రెడిట్ వదిలేయగలగాలి. అది మనం చెప్తున్నాం ప్రభుజీ. ప్రతిదీ కృష్ణార్పణంగా చేస్తున్నాం. ఒక కృష్ణ జపం చేసిన, ఒక హారతి ఇచ్చిన, నివేదన పెట్టినా, ఏం చేసినా కృష్ణార్పణం అనుకోగలుగుతున్నాం. భాగవతం భగవద్గీత చెప్పినా విన్నా ఇది భగవత్ సమర్పణం అనుకుంటున్నాం.
కానీ డైలీ రొటీన్ లో ఎక్కడో అక్కడ ఏదో ఒక క్షణంలో ఇది నేను చేశాను, ఈ క్రెడిట్ నాది, లేదా నాలాగా ఎందుకు వాళ్ళు అలా ఉండలేదు, ఏదో సంథింగ్ నేను అనే దాన్ని మనం నేనైతే దాటలేకపోతున్నాను ప్రభుజీ. ఆ క్రెడిట్ ఏం చేసుకోగలుగుతాం అమ్మా? క్రెడిట్ ఏం చేసుకోగలుగుతాం? మనం ఏం భావన చేస్తాం? కలిగిందనే క్రెడిట్ ఏం చేసుకోగలుగుతాం చెప్పండి? దాని వలన ఏం ప్రయోజనం లేదు కదా. అది ఏమి ప్రయోజనం ఉండకపోయినా ఇది నా వల్ల అయ్యింది, ఇలా ఎందుకు అవతల వాళ్ళు కూడా ఇలాగే ఎందుకు ఉండలేదు, మనలాగే ఎందుకు ఉండట్లే, వాళ్ళు ఎందుకు ఇందులో ఉండట్లేదు, ఏది సంథింగ్ అలాంటివి. అంటే మనం ఇందులో ఉండగలుగుతున్నాము అన్నదానికి భగవంతుడి అంటే అనుగ్రహం వల్ల ఒకటేమ్మా, మనం- అవతల ఆ, వాళ్ళు ఇలా ఎందుకు ఉండట్లేకపోతున్నారు, మనం ఉండగలుగుతున్నాము, మనం ఇందులో ఉన్నాము అన్న భావన కూడా రైట్ భావన కాదు. ఏంటంటే అది అదేంటంటే చెప్తున్నాను ప్రభుజీ. నేను అది నేను సత్యంగా నేను ఉన్నంతసేపు ఆ, నేను గొప్ప స్థితిలో ఉన్నాను అన్న భావన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇందులోంచి. ఆ అది భావన మళ్ళీ ఉందంటే అహంకారం అయిపోతుంది కదా. మళ్ళీ అహంకారం అయిపోతాము, ఈజీగా అహంకారంలోకి వెళ్ళిపోతాము. మనం ఎప్పుడైనా అవతల వాళ్ళతో అరే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు భగవంతుని భక్తులు అవ్వాలి అని భావించాలి తప్పితే వాళ్ళు అంతే పక్కన పెట్టేసరికి మనల్ని మనం అప్పర్ స్టేజ్ లో పెట్టేసుకున్నట్టే. వాళ్ళని కూడా అదే అదే ఆ విచారం కూడా మనకి ఎందుకు రావాలి, నేను అనేది అది. ఇప్పుడు ఆ విచారం మనందరం కూడా రావాల్సిన అవసరం లేదు, ఆ విచారం కూడా రావాల్సిన అవసరం లేదు. అసలు అదే వాటి గురించి ఆలోచించటమే అనవసరం కదండి, టైం వేస్ట్ పనులు. యువర్ లైఫ్ ఈజ్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ your own relationship with God. Your own relationship with God, basically. Your life is to have your own relationship with God. మిగతా ఎన్ని అదర్ రిలేషన్షిప్స్ ఉన్నా సరే, the bonding relationship between you and the God has to be the strongest bond, basically. ఆ స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం రోజుకి ఏం చేయాలి? ధ్రువుడు తపస్సు చేశాడు, ప్రహ్లాదుడు చిన్నప్పుడు వింటేనే వచ్చేసింది. అలాగే ఒక్కొక్కటి పరీక్షణ్ మహారాజ్ పుట్టక ముందే చూసేసాడు, భగవంతుని చూసేసి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కోసారి ఆ స్థితిలోకి ఏమి తీసుకువెళ్తుందో అది చేయాల్సిందేనమ్మా. అదే బ్రహ్మ చెప్తున్నాను కదా, సత్సంగాల్లో ఉన్నంతసేపు మైండ్ కొంచెం బ్రాడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఈ నేరో మైండెడ్నెస్ మాత్రం ఎందుకు పోవటం లేదు. ఇది ఎంత సాధన చేస్తున్నా పోవటం లేదు ప్రభుజీ. సాధన చేస్తున్నా పోవట్లేదమ్మా. అంతే, నాకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఈ మాత్రం కూడా ఆలోచించే పని లేదు అసలు యాక్చువల్ గా. ఈ మాత్రం కూడా ఇది చదువుతున్నప్పుడు ఇంకా నేను అర్థం చేసుకోవాల్సింది ఉంది అనుకునే కంటే కూడా భలేగుందే చదువుతున్నప్పుడు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉండాలి భాగవతం చదువుతుంటే. అదే ప్రభుజీ, అది దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము. గులాబ్ జామ్ తింటున్నప్పుడు ఆనందం ఎంత పడతాం అంత ఆనందం పడిపోతూ ఉండగలగాలి. ఆ స్థితినే భగవంతుడు తెలుసుకున్నాడు, ఆ స్థితినే భగవంతుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దీన్ని మనం టేస్ట్ చేయగలిగాం, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు ఇందులోకనే తపన ఆ తపన గురించి కూడా మనం చేయగలిగింది వాళ్ళకి ప్రసాదం ఇవ్వడము. ఒకరోజు ఎన్నో జన్మలు పొందిన తర్వాత ఈ స్థితికి వస్తారు అని భగవంతుడే చెప్తున్నాడు. సో there is in the process we have to be careful that we are not putting ourselves on an upper platform. That is the biggest problem. అప్పర్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడం కాదు కానీ ఈ చింతన కూడా అనవసరం, కానీ తెలిసుండి కూడా బాధపడుతూ ఉంటాం. సిబ్లింగ్స్ లోనే కొంతమంది రాలేకపోతే బాధ వస్తుంది. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా మాతాజీ, మీలో సగం ఫలితం వాళ్ళకి వెళుతుంది, పర్వాలేదు, వాళ్ళు కూడా భక్తులు అయిపోతారులేండి రాను రాను. Supposing because Amma, you're only thinking because you care for them. Are you thinking because you putting yourself on an upper platform? These are the two things you have to differentiate. If you are only thinking, అప్పర్ ప్లాట్ఫామ్ మాత్రం కాదు, కానీ because you care for చింతించడం ఉంది ప్రభుజీ, చింతించడం ఉంది కానీ అప్పర్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడం కాదు. అయ్యో ఇదేంటి, ఎప్పటికొస్తారు వీళ్ళు, ఎంత తెలుసుకోవాల్సింది ఉంది కదా మనకి. అసలు 1/1000 వంతు ఇప్పటికి భాగవతం చదివాక కొంత తెలిసింది అనిపిస్తోంది, ఇంకా ఎంత తెలుసుకోవాల్సిందో కదా మనం. If it is your own child, yes, you have to worry about it, and you have to do whatever it takes so that they come into the right thinking. That is your responsibility.
అది మీ పిల్లలైతే మీ పిల్లల గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రము ఉంది. అందులో తప్పేమీ లేదు. వర్రీ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మీ మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ తపన అదే కూడా ఉండాలి. ఆ తపన కూడా ఉండాలి. ఇఫ్ అదే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ కేర్, తపన బాగా వస్తుంది. ఆ తపనలో ఏం చేయాలి, వాళ్ళకి సాధ్యమైనంత వరకు అసోసియేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. వాళ్ళు మనం ఏం చేస్తే వాళ్ళు ఈ స్థితిలోకి వస్తారో అన్న ఆలోచన మనకు వస్తుంది. మనం ఏం చేస్తే వాళ్ళు ఈ స్థితిలోకి రాగలుగుతారో అన్న ఆలోచన వస్తుంది. అదన్నీ మంచి ఆలోచన, అందులో తప్పు లేదు. మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం కృష్ణ కాన్షియస్నెస్, అందుకే వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళది తక్కువగా మాట్లాడమే చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. వాళ్ళకి ప్రసాదం ఇచ్చి భగవంతుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్దాం. దట్ ఈస్ ఆల్సో నాట్ రాంగ్ ఎట్ ఆల్. దట్ ఈస్ ఆల్సో రైట్. ఐ అంతే డోంట్ నో మాతాజీ, మీ ఆ, క్వశ్చన్ కి ప్రాపర్ ఆన్సర్ నేను ఇవ్వగలను అన్న నమ్మకం కూడా నాకు లేదు. బట్ లేదు లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ. ఎందుకంటే మీ అసోసియేషన్ లో ఉంటే చాలా మటుకు మా చిక్కుముళ్ళు కొంచెం కొంచెం మేము విప్పుకోగలుగుతున్నాం. నాకైతే మీరు చెప్పే ఆన్సర్ నాకు చాలా చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే మన పిల్లల గురించి అయితే ఎక్కువ వరి అవ్వాలి. వై అబౌట్ సిబ్లింగ్స్ అది రెస్పాన్సిబిలిటీ, అది మన రెస్పాన్సిబిలిటీ కదా. వై అబౌట్ ద సిబ్లింగ్స్ అది వదిలేసుకోవచ్చు. కొంతవరకు వదిలేయచ్చు. అంటే అమ్మ వర్రీ అవ్వడంలో తప్పు లేదు. అది మన ప్లాట్ఫామ్ షేకీగా చేసేస్తుంది అంటే మాత్రం కాదు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాదమ్మా, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లింకేజ్ విత్ కృష్ణ, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ డివోషన్ విత్ కృష్ణ. సో ఈ పావు గంట నేను వాళ్ళ గురించి వర్రీ అవుతాను, ఇంకొక శ్లోకం చదువుకోగలుగుతానా అంటే యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ద సెకండ్ ఆప్షన్. అదే ప్రభుజీ, అంతే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. Not when I say you should not shake your platform అంటే you should not shake you should not hurt your relationship with Krishna. చాలా సులభం అమ్మా, భగవంతుడి నుంచి దూరం అయిపోవడం చాలా సులభం. పరమాత్మ నుంచి అంతే కదా, నిలబడడం చాలా కష్టమే ప్రభుజీ. నిలబడడం చాలా కష్టం. ఈ భాషలో చెప్పినట్లు ఒక్కసారి ఆ రుచి చూస్తే నిలబడిపోతాము. ఒక్కసారి ఆ రుచి చూడగలిగితే అదే ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు. ఆ భావన చూడగలిగితే పరమాత్మ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొనగలిగితే స్థితికి వెళ్ళిపోగలుగుతాము. ఒకసారి ఆ స్థితికి వెళ్ళడం మొదలు పెడితే ఆ ఆనందమే వేరొక రూపు ఉంటుంది. ఆనందానికి వేరొక ఇది ఉంటుంది, ఆ స్థితి ఉంటుంది. ఆ స్థితిలో నిలబడిపోవాలి. అంతే ప్రభుజీ. మెయిన్ దీనికి అసోసియేషన్ ఒక్కటే నాకు మార్గంగా అనిపిస్తుంది. అందుకే అసోసియేషన్ చదువుకోవాలి. అసోసియేషన్ స్వాధ్యాయం కూడా ఉండాలి ప్రభుజీ. ఖచ్చితంగా మనం చదువుతూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి, అసోసియేషన్ లో కూడా ఉండాలి. ఎంత టైం స్పెండ్ చేస్తున్నా ఎక్కడో అక్కడ అయ్యో వీళ్ళని దీంట్లోకి లాగలేకపోతున్నామే, వీళ్ళు ఎప్పటికి మారుతారు, మనం ఏం చేయలేకపోయినా ఇదొక చిన్న ప్రశ్న లాగా ఉంటుంది అన్నమాట. అది ప్రయత్నం వరకు మనదే, ఫలితం అయింది. అంతే అంతే ప్రయత్నం వరకు మనది. బట్ when it comes to your own siblings, I mean not your own children, your own students, you have to worry about it. You have to worry about స్టూడెంట్స్ అయితే చాలా బాగున్నారు ప్రభుజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు చెప్దాం అనుకుంటాను కూడా నేను. చిన్న చిన్న పిల్లలు మంచి మంచి ప్రశ్నలు వేస్తాను నన్ను భగవద్గీతలు. చాలా బాగున్నారు ప్రభుజీ. అంతవరకు సక్సెస్ అయ్యాను మీ శిష్యురాలిగా. బాలమణి మాతాజీ స్థాయిలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడితే మాకు మాలాంటి స్థాయి అంటే లేదు ప్రభుజీ, నేను అదిగో ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాం భారతి మాతాజీ చెప్పినట్టు. కానీ ఎటొచ్చి ఏంటంటే భగవద్గీత పిల్లలు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు ప్రభుజీ. మేము ఇంకా మీ స్థాయికి కూడా రాలేదు. అందరం వచ్చేస్తాం మరో ప్రభుజీ. మనకి ఉన్నంతసేపు ఎలాగో అలాగా కొంచెం కొంచెం చేసేస్తాం మన సర్వీసులు. మనం ఒక్క కాలే పెట్టామో మాతాజీ 2 కాళ్ళు పెట్టేస్తారు మెట్టు మీద. అది తేడా ప్రభుజీ. మనది ఒక్క కాలే పెట్టాము. పూర్వజన్మ వాసనలు కూడా పోవాలి కదా మాతాజీ, ఒక్కొక్కటి ఆ వాసనలు పోయే వరకు. ప్రభుజీ అర్థమవుతుంది. ఇంకొకసారి మళ్ళా నేను పర్సనల్ గా మళ్ళా చదువుతాను ప్రభుజీ, అప్పుడు కొంచెం ఇంకా బుర్రకెక్కుతుంది అంతే. ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే నాకు మెసేజ్ అయినా పెట్టండి. అంటే కుమారి మాతాజీ అడిగిన ప్రశ్నకి ఇక్కడ లాస్ట్ లో ఉంది కదండి, అది అంటే ఉన్నది అనిపిస్తుంది.
అంటే పరమాత్ముడికి దేవదేవుడికి డిఫరెన్స్ అడిగారు కదా. అదే అర్థమైంది ప్రభుజీ. ఆ, అది ఆ, అర్థమైంది. అది అర్థమైంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ప్రతి జీవిలోని ఉన్న దేవుడు అంటే వాట్ ఎవర్ అది పరమాత్మ, అండ్ దేవదేవుడు వేరు. దేవదేవుడు వేరు. తర్వాత ఇతను ఇది పరమాత్మ చెప్పండి. విష్ణుమూర్తి 3 స్వరూపాల్లో కారణోదక్షయి తర్వాత ఉన్నాయి కదా సార్, అందులో ఒక విష్ణువు పరమాత్మ కదా సార్? పరమాత్మ గర్భోదక సాయి, కారణాత్మక సాయి, క్షీరోదక సాయి. క్షీరోదక విష్ణు సాయి పరమాత్మ. పరమాత్మ. గర్భోదక క్షీరోదక సాయి కదా పరమాత్మ. అవును అవును మాతాజీ. పరమాత్మ అది పరమాత్మ. ఓకే. సో ఇందాక ఎవరో చెప్పినట్టు ఏ దేవత రూపము పరమాత్మ రూపము అనడానికి వీల్లేదు. అమ్మవారు కింద పరమాత్మ ఇవన్నీ కాదు. మన మహావిష్ణువు పరమాత్మ రూపం. శ్రీకృష్ణ భగవాని ప్రతినిధి మహావిష్ణు పరమాత్మ రూపం. అందులోంచి వచ్చింది పరమాత్మ. రైట్. ప్రభుజీ మీరందరూను సండే భగవద్గీత ఏ చాప్టర్ లో ఉన్నారు ప్రభుజీ? 18లో ఉన్నామమ్మా. 18 ఓకే, అయిపోతుంది. అయిపోతుంది. సో మళ్ళా మళ్ళీ చదువుతారా ప్రభుజీ? ఎస్ఎస్ఆర్ అని చెప్పి ఒక స్టార్ట్ చేస్తాం. ఎస్ఎస్ఆర్ క్లాసెస్ అవ్వాలా? మీరు వినలేదు, అవి కింద వినలేదు కదమ్మా. ఆ క్లాసెస్ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీత ఎలా చదవాలి, మైండ్ సెట్ చేయడానికి ఆ క్లాసెస్ అది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు జూన్ 15th లో జూన్ ఎండింగ్ లో ఉన్నాము. మళ్ళీ 2 క్లాసులు పోతున్నాయి ఈ రథయాత్రల వల్ల. ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఎస్ఎస్ఆర్ స్టార్ట్ చేస్తాం. ఎస్ఎస్ఆర్ లో మనకి అన్ని భాగవతంలో వస్తున్నాయి ప్రభుజీ. మళ్ళీ ప్రభుజీ ఎస్ఎస్ఆర్ తర్వాత మళ్ళా భగవద్గీత చెప్తారా? భగవద్గీత స్టార్ట్ చేస్తాం. అంటే నేను అలా కంటిన్యూ అవ్వచ్చు కదా అప్పుడు ఎస్ఎస్ఆర్ తో ప్రభుజీ ఎస్ఎస్ఆర్ అంటే ఏంటండి? అదే సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. జాయిన్ చేసినప్పుడు చెప్పండి ప్రభు. తప్పకుండా చెప్తాను. సరే, సో ముందుకు వెళ్దాం అమ్మా. 36వ శ్లోకము. ఇవాళ మనం ఎన్నో శ్లోకాలు చదవమేమో, బట్ దట్స్ ఓకే. సుజాత మాత ఉన్నారా? శారదా మాత ప్రభుజీ నేను చదవమంటారా? కల్పన జ్యోతి. కల్పన మాత చదువుతారా? చదువుతాను. 36వ శ్లోకం. ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వదా సర్వత్రా పూర్ణ పురుషోత్తముడు ఆ హరిని గూర్చి శ్రవణం చేయుట, కీర్తించుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. భాష్యం. శ్రీల సుఖదేవ గోస్వామి ఈ శ్లోకము కనుక పదముచే ఆరంభించుచున్నాడు. ఉదాత్తమగు భక్తి యోగ విధానము కన్నను ముక్తికి వేరొక మంగళకరమగు సాధనం లేనే లేదని క్రిందట శ్లోకమున వివరించి ఉండుటయే అందులకు కారణము. శ్రవణము, కీర్తనము, స్మరణము, భగవత్పాద పద్మ సేవనము, అర్చనము, ప్రార్థనము, ప్రేమమయ సేవనము, సఖ్యము నెరుపుట ఉన్న వాటిని అన్నిటినీ అర్పించి వేయుట వంటి వివిధ పద్ధతుల యందు భక్తి యోగము భక్తులచే ఆచరించబడుచుండును. అట్టి 9 విధానములను ప్రామాణికములైనవే. వాటిలో అన్నింటినీ గాని లేదా కొన్నింటిని గాని లేదా కనీసం ఒక్కదాన్ని గాని ఆచరించినచో వాంఛిత ఫలము భక్తులకు కలుగగలదు. కానీ ఈ 9 విధానములలో మొదటిదైన శ్రవణము భక్తి యోగం నందు అత్యంత ముఖ్యమైన కార్యమై ఉన్నది. తగినంతగా చక్కగా శ్రవణము చేయకనే ఎవరును ఏ విధానం ద్వారానైనను పురోగతిని సాధింపజాలరు. అటువంటి శ్రవణము కొరకే శక్తిపూర్ణ భగవదవతారమగు వ్యాసదేవుని వంటి ప్రామాణికులచే రచించబడిన వేదవాంగ్మయము లభ్యమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు పరమాత్ముడని ధ్రువపరచబడినందున ఆ దేవదేవుని గూర్చియే సర్వత్రా సర్వదా శ్రవణ కీర్తనములు జరగవలెను. మానవుల ముఖ్య ధర్మం ఇదియే. సర్వవ్యాపియగు భగవాన్ని గూర్చిన శ్రవణము మనుషుడు త్యజించినప్పుడు మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ప్రసారం చేయబడే వ్యర్థ విషయములకు బలియగను. ఉపకరణములు ఎన్నడూను చెడ్డవి కావు. ఏలైనా వారిని ఉపయోగించి మనుజుడు కృష్ణుని గూర్చి శ్రవణం చేయవచ్చు. కానీ అవి తుచ్చ ప్రయోజనములకై ఉపయోగించబడుచున్నందున మానవ నాగరికత యొక్క ప్రామాణికత యందు త్వరితగతిన పతనమును కలుగజేయుచున్నవి. భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రముల శ్రవణ ప్రయోజనం కొరకే రచింపబడినందున శ్రవణం చేయుట మానవుల బాధ్యత ఉన్నది.
ఇచ్చట తెలుపబడేది. మానవుల బాధ్యతయే ఉన్నదని ఇచ్చట తెలుపబడేది. మానవులు తప్ప ఇతర జీవులు అట్టి వేదవాంగ్యమును శ్రవణం చేయగల సమర్థతను కలిగి ఉండవు. కనుక మానవ సమాజము వేదవాంగ్మయము శ్రవణం చేపట్టినచో సంఘ ప్రామాణమును పతనము కావించడి అపవిత్ర జనుల అపవిత్ర వాక్యములు ఎన్నడూను బలి కాబోదు. ఇక శ్రవణ విధానమును కీర్తనము ద్వారా పటిష్టం కాగలదు. సరి అయిన మూలము నుండి పూర్ణంగా శ్రవణము కావించినప్పుడు సర్వవ్యాపియగు శ్రీ కృష్ణ భగవాని ఏడ సంపూర్ణ విశ్వాసమును పొంది ఆ దేవదేవుని కీర్తించుటయందు ఉత్సాహవంతులగును. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, సరస్వతి ఠాకూర్లు, అంతేగాక మహత్ప్రవక్త యేసుక్రీస్తు వంటి ఇతరుల సర్వత్ర కీర్తనము కావించడం ద్వారా భగవాన్ని విస్తృతంగా శ్లాఘించింది. ఆ దేవదేవుడు సర్వవ్యాపి కనుక సర్వత్రా అతన్ని శ్లాఘించుట అత్యంత అవసరమైనది. అట్టి భగవద్గుణ కీర్తనందు దేశకాల నిబంధన ఉండకూడదు. అది ఏ సనాతన ధర్మము లేదా భాగవత ధర్మము అనబడు. సనాతనం అనగా నిత్యమైనది, సర్వదా ఉండున్నది, సర్వత్రా నిలిచి ఉన్నది అని భావన. భాగవతం అనగా శ్రీకృష్ణ భగవానుకు సంబంధించినదని భావము. అట్టి దేవదేవుడు సమస్త దేశకాలములకు ప్రభు అయినందున అతని పవిత్రనామమును ప్రపంచమంతటి శ్రవణం చేయవలను, కీర్తించవలను, స్మరించవలను. ప్రపంచ జనుల ఆశతో ఎదురు చూసేటి వాంఛితముకు శాంతి అభ్యుదయమును అది కలిగించగలదు. పైన తెలుపబడినటువంటి ఇతర భక్తి విధానములన్నింటినీ ఛాయను పదము సూచించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది ఓ రాజా కనుక ప్రతి మానవుడు సర్వత్రా పూర్ణ పురుషోత్తముడుగా హరిని గూర్చి శ్రవణము చేయుట, కీర్తించుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. సో బేసికల్గా యూ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ మినిమం ఈ మూడు చేయగలగాలి. ఏం చేయాలంటే శ్రవణము, కీర్తన, స్మరించుట. సో ముందు శ్లోకంలో చెప్పినట్లు భక్తి ద్వారా మాత్రమే ఇది జరుగుద్ది. ఏంటి జరుగుద్ది? ఆత్మకి పరమాత్మతో ఉన్న రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుద్ది. ఆత్మ పరమాత్మతో ఉన్న బంధాన్ని, ఆ భావనని పొందగలుగుద్ది ఇప్పుడు భక్తితో మాత్రమే. అంతేకాదు అది ఆ భావన పొందాలంటే భక్తితో చేయాల్సిన పనులు ఏంటి అంటే కీర్తించడం, స్మరించడం, శ్రవణం చేయటం, కీర్తించడం, స్మరించడం. ఆ మూడిటితో స్టార్ట్ చేసి అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ మిగతా 9 నవభక్తి విధానంలో 9వ స్థితి దాకా వెళ్ళగలిగేంతటి వరకు మనం అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండగలగాలి బేసికలీ. రైట్ ఏమా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఓకే ప్రభు. హరే కృష్ణ. చదవండి. చదువుతారా? హరే కృష్ణ. 37వ శ్లోకం. భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవాని కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమనడి అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకొని ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకే తిరిగి చేరుదురు. భాష్యము. ప్రకృతి వనరులపై ఆధిపత్యం చలాయించుట అనడి అపవిత్ర జీవన లక్ష్యమే మానవ సమాజ క్లేశములకు కారణమై ఉన్నది. వికాసము నందని ప్రకృతి వనరులను ఇంద్రియ భోగార్థమై కొల్లగొట్టుట యందు మానవ సమాజం ఎంత అధికంగా నియుక్తమగునో అంత అధికంగా అది మాయందు బంధితం కాగలదు. ఆ విధంగా ప్రపంచ దుఃఖం దగ్గుటకు బదులు తీవ్రతరము కాగలదు. ప్రపంచ మానవులకు విశ్వమునందలి గల ప్రతిలోక మందలి జీవులకు ఆహారం వసతి రక్షించునకు ధాన్యము, పాలు, పండ్లు, కలప, రాయి, చక్కెర, పట్టు, రత్నములు, పత్తి, లవణము, జలము, కాయగూరలు వంటి మానవావసరములు పుష్కలముగా భగవాన్చే వసకబడినవి. వారి నొసుగు మూలము పూర్ణమై ఉన్నది. తగిన విధానం ద్వారా తన జీవితావసరములను పొందుటకు మాంజుడు కొద్దిపాటి శక్తిని వినియోగించజాలను. జీవన సౌఖ్యములను కృత్రిమంగా సృష్టించుటకు యంత్రము, సాధనములు లేదా పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారములు ఏమాత్రం అవసరం లేవు. సరళమైన జీవనము, ఉన్నతముగా ఆలోచన ద్వారానే జీవనము సుఖమయము గాని కృత్రిమ అవసరముల ద్వారా కాదు. కనుకనే మానవ సమాజమునకు అత్యున్నత పూర్ణ చింతనము సుఖదేవ గోస్వామిచే ఇచ్చట ఉపదేశించబడినది. అదే శ్రీమద్ భాగవత శ్రవణం. జీవితం నందు పూర్ణ దృష్టి లోపించిన కలియుగ మానవులకు ఈ శ్రీమద్ భాగవతము నిజ మార్గమునకు గాంచుటకు కరదీపికై ఉన్నది. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోకం నందలి కథామృతము అనేది పదముపై వ్యాఖ్యానించుచు శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవాన్ని అమృతమయ గాథమై ఉన్నదని పలికిరి. తగినంతగా శ్రీమద్భాగవతను శ్రవణం చేయడం ద్వారా అపవిత్ర జీవన లక్ష్యము భౌతిక పదార్థములపై ఆధిపత్యము చలాయించుట శమించి ప్రపంచమందలి జనసామాన్యము జ్ఞానానందములను కూడిన శాంతిమయ జీవనమును కొనసాగించగలరు.
శ్రీకృష్ణ భగవాన్ నామము, యశస్సు, గుణము, పరివారమాది ఏ సంబంధిత విషయమైనను విశుద్ధ భక్తునకు శ్రవణ మనోహరంగా ఉండును. నారదుడు, ఆంజనేయుడు, నందమహారాజు, ఇతర బృందావన వాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించి వినుటయే అందులకు కారణం. కనుక అవి దివ్యములై హృదయమునకు ఆత్మకు ప్రీతికరమై ఉండును. భగవద్గీతను ఆ పిదప శ్రీమద్ భాగవతం నిత్యము శ్రవణం చేయడం ద్వారా మంజుడు శ్రీకృష్ణ భగవాను చేరి పెద్ద కమలములను గోలోక వృందావన ఆధ్యాత్మిక లోకమును అతనికి దివ్యముకు ప్రేమయుత సేవను కూర్చునని శ్రీ సుఖదేవ్ గోస్వామికి ఇచ్చట నిశ్చయముగా తెలపబడినది. అనగా ప్రత్యక్షంగా అంగీకరింపబడిన భక్తి యోగ విధానం ద్వారా ఈ శ్లోకం నందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాన్ దివ్య కథామృతం తగినంతగా శ్రవణం చేయడం ద్వారా భౌతిక కల్మషం ప్రత్యక్షంగా తొలగించబడింది. ఇది మానవుడు ఆ దేవదేవుని నిరాకార విరాట్ రూప భావనను ధారణ చేయుటకు యత్నించకుండానే సాధ్యపడగలదు. భక్తి యోగం అభ్యసించుచున్నను కర్త భౌతిక కల్మషము నుండి పునీతుడు కానిచో అతడు నిక్కముగా మిథ్యాభక్తుడే అయి ఉండును. భౌతిక బంధం నుండి విడుదలను పొందుటకు అట్టి వంచుకునికి ఎటువంటి ఉపాయము లేదు. శ్రీమద్ భాగవతం నందలి హృదయస్థ పరమాత్ముడు అను ద్వితీయ స్కందంలోని 2వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. భౌతిక కల్మషం నుండి పునీతుడు కానిచో నిక్కముగా మిథ్యాభక్తుడు అయి ఉంటాడు. అటువంటి వ్యక్తిని వంచకుడు అని పిలుస్తున్నారు ప్రభుపాదులు గారు. భౌతిక బంధంతో ఉన్న వ్యక్తికి భక్తి మార్గంలో వెళ్ళకుండా భౌతిక కల్మషంతో ఇంకా ఉంటే అటువంటి వ్యక్తిని వంచకుడు అని పిలుస్తున్నారు. అంటే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళమే అవుతున్నాం బేసికలీ, రైట్? ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఆన్ దిస్? భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవానుని కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగం అనేది అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకుని ఆ దేవదేవుని పాదపద్మల చెంతకే తిరిగి చేరుదురు. ఎప్పుడైతే భగవంతుని కథామృతాన్ని శ్రవణము చేస్తామో భౌతిక భోగం అనేది అపవిత్ర జీవిత లక్ష్యం. భౌతిక భోగాన్ని అపవిత్ర జీవిత లక్ష్యం అని భాగవతం చెప్తుంది. భౌతిక భోగం మనం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు అదే ప్రయత్నంలో ఉంటాము. ఇంకెలాగే మన జీవితాన్ని ఇంకా ఎంత బెటర్ చేసుకోగలము, ఇంకా ఎంత సుఖవంతం చేసుకోగలము, అది ఒక అపవిత్ర జీవిత లక్ష్యం అని రాసుకొస్తున్నారు. దాన్ని శుద్ధిపరుచుకుని ఆ దేవదేవుని పాదపద్మాల చెంతకి ఎప్పుడు చేరుకుంటామయ్యా అంటే ఎప్పుడైతే భగవంతుని కథామృతాన్ని విని మనం పరమాత్మ వైపు చూసి ఆ పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టి భౌతిక భోగం నుంచి దూరం అవ్వగలుగుతామో అప్పుడే మనకి ఇందులోంచి ఈ చక్రం నుంచి బయటపడగలుగుతాము. అంటే ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలిమని కాదు. రెస్పాన్సిబిలిటీస్ వేరు, భౌతిక భోగం వేరు. అది గ్రహించగలగాలి. రెస్పాన్సిబిలిటీస్ వేరు, భౌతిక భోగం అనుభవిద్దాం. ఆ భౌతిక దాని గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చారు. ప్రకృతి వనరులపై ఆధిపత్యము చెలాయించటం అనేది అపవిత్ర జీవన లక్ష్యమే మానవ సమాజ క్లేశములకు కారణమై ఉన్నది. ప్రతి చోట మై సుప్రమసీ హ్యాస్ టు బి ప్రూవెన్ అన్న భావనలోంచి భౌతిక క్లేశములన్నీ కూడా మానవ సమాజ క్లేశములకు కారణమై ఉన్నది. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ బేసిక్లీ, రైట్? ఇది దీంట్లోంచి ఎప్పుడు బయటపడతామయ్యా అంటే భగవంతుని కథామృతము శ్రవణము ద్వారా దాన్ని వినినప్పుడు మాత్రమే. ప్రియస్థ పరమాత్మ, వెరీ నైస్ చాప్టర్ యాక్చువల్గా. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్దామమ్మా 3rd చాప్టర్కి. వెళ్దాం, టైం ఉంది కదా. సో ఇంకా ఎవరు పొద్దుందాక అనుకున్నాం చదవలేదు. బాలమణి మాత్రం నేను కూడా చదవలేదు. శుభలక్ష్మి మాతాజీ ఇంకా ఆర్డర్లోనే వెళ్దాం అమ్మా. జస్ట్ ఓకే. సుజాత మాతాజీ ఉంటారా? శారదా మాతాజీ, ప్రభాకర్ ప్రభు చదువుతారా? 3వ అధ్యాయం స్టార్ట్ చేస్తారా? హృదయ పరివర్తనం, ఇది కూడా ఇంపార్టెంట్, రైట్? హృదయస్థ భగవాను హరే కృష్ణ. 3వ అధ్యాయం
విశుద్ధ భక్తియుత సేవ హృదయ పరివర్తనము. 1వ శ్లోకం. శ్రీ సుఖదేవ స్వామి పలికెను, పరీక్షణ్ మహారాజా, మరణం ఆసన్నమైన ఉన్న బుద్ధిమంతుని కర్తవ్యమును గుర్చి నీవు అడిగిన దానికి నేను సమాధానమసగితిని. భాష్యము. ప్రపంచమునంతటను మానవ సంఘమున కోటాను కోట్ల స్త్రీ పురుషులు కలరు. ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున దాదాపు వారందరూ అల్ప మేధస్సులై ఉన్నారు. తమకు స్థూల సూక్ష్మదేహములుగా భావించడి కారణమున వారందరూ జీవితమును గూర్చి అయుక్త భావమును కలిగి ఉన్నారు. కానీ నిజమునకు వారు స్థూల దేహములు కారు. సంఘ దృష్టిలో వారు ఉచ్చ నీచములనడి వివిధ స్థాయిలలో నెలకొని ఉండవచ్చును. కానీ దేహము మనస్సునకు వరముగానున్న తనను గూర్చి విచారణ గావించినంత వరకు మానవ జన్మ వందలి తన కర్మలన్నీను భంగపడినట్టువేనని ప్రతి ఒక్కరూ ఎరగవలసినది. అయినను వేలాది మనుజులలో ఒకానొకడు మాత్రమే తన ఆత్మను గూర్చి విచారణ గావించి వేదాంతమ సూత్రమును, భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రము పరిశీలించింది. కానీ అట్టి శాస్త్రముల శ్రవణము పఠనములను కావించినప్పటికీ అనుభవజ్ఞుడు గురువు చేరనిచో ఆత్మాదులకు నిజస్వభావము అతడు వాస్తవముగా అనుభూతం కొనొచ్చుకొనజాలడు. అనగా వేలాది మనుషుల్లో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని వాస్తవంగా నెరుగుగాడు. తనతో గల నిజ సంబంధము దాదాపు పూర్తిగా మరచినటువంటి మానవ సంఘమునందలి మేధావర్గం వారు పఠనార్థమై శ్రీకృష్ణుడి నిర్హేతుకరణతో వ్యాసదేవుని అవతారమున వేదవాంగ్మయం రచించినని శ్రీ చైతన్య పరిచరితామృతము నందు తెలుపబడినది. అటువంటి మేధావి వర్గపు జనుడు కూడా భగవాన్తో గల సంబంధ విషయమును మరువును కలిగి ఉన్నారు. కనుక విస్తృత సంబంధమును పునర్దించడయే భక్తి యోగ విధానమై ఉన్నది. 84 లక్షల జీవరాశుల పరిమాణ క్రమము చక్రములో పరిభ్రమించిన పిదప లభించడి మానవ జన్మనందే అట్టి పునరుద్ధరణ సాధ్యము కాగలదు. కనుక మేధావి వర్గము మానవుడు ఈ అవకాశం శ్రద్ధతో గమనించబడి మానవులందరూ మేధావులు కానందున మానవ జన ప్రాముఖ్యం సర్వదా అవగతం కాబోదు. కనుకనే మనీషిణ వివేకవంతుడు అనే పదము ఇచ్చట ప్రత్యేకంగా ఉపయోగింపబడినది. కావున పరీక్షణ్ మహారాజు వంటి మనిషి శ్రీకృష్ణ భగవాని చరణకమలను ఆశ్రయించి ఆ దేవుని పవిత్ర నామలీలను శ్రవణ కీర్తాదులను హరికథామృతం కూడిన భక్తియుక్త సేవ ఎందు పూర్ణముగా నియుక్తుడు కావలసినది. ఇట్టి కర్మ ముఖ్యముగా మనుజుడు మరణమునకు ఆయుత్తమైనప్పుడు ఉపదేశించబడినది. హరే కృష్ణ. థ్యాంక్స్. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? మాతాజీ ఉన్నారా ప్రభు? లాస్ట్ లో చెబుతారండి. సరే, ముందుకెళ్తాను. రామలక్ష్మి మాతాజీ చదువుతారా? అది జగదాంబ మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నారండి. హరే కృష్ణ. 2-7 శ్లోకములు. నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లీనమగు కోరువారు వేదపతిని బ్రహ్మదేవుడు లేదా విద్యుత్ పురోహితుడు బృహస్పతి అర్చించవలెను. కామపటుత్వమును కోరువాడు స్వర్గరాజుని ఇంద్రుని అర్చించవలన. సంతానము కోరువాడు ప్రజాపతులను అర్చించవలన. చక్కని భాగ్యము కోరువాడు భౌతిక జగత్ అధికారిని దుర్గాదేవిని. అధిక తేజో సంపన్నుడు కోరువాడు అగ్నిదేవిని. కేవలము ధనకాంక్ష కలిగినవాడు వసువులను అర్చించవలన. మనుజుడు గొప్ప వీరుడు కాగోరిచో శివుని రుద్రావతారం అర్చించవలన. విస్తారము ధాన్యరాశులు కోరువాడు అదితిని. స్వర్గలోకములు కోరువాడు అదితి సుతులను. రాజ్యమును కోరువాడు విశ్వదేవుని. జనప్రియత్వమును కోరువాడు సాధ్యులను అర్చించవలన. దీర్ఘాయువును కోరువాడు అశ్విని కుమారులను. దృఢమైన శరీరము కోరువాడు పృథివిని. ప్రతిష్టను కోరువాడు రోదసి. పృథ్విని కలిపి ప్రతిష్టను కోరువాడు రోదసి పృథ్విని కలిపి అర్చించవలను. సౌందర్యమును కోరువాడు సుందరుల గంధర్వలోకవాసులను. చక్కని భార్యను కోరువాడు స్వర్గలోకమును చెందిన అప్సరసులలో ఊర్వశిని. ఇతరులపై ఆధిపత్యమును కోరువాడు పరమేశ్వర బ్రహ్మదేవుని. యశోకాముడి యజ్ఞుని. గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణుని అర్చించవలన. మనుజుడు గొప్ప విద్వాంసు కాగోరినచో శివుని. చక్కని దాంపత్య సంబంధం కోరినచో శివుని భార్య సతీ ఉమను అర్చించవలన. భాష్యము. విభిన్న విషయములందు సఫలతను కోరు భిన్న జనులకై విభిన్న పూజా విధానములు కలవు.
భౌతిక జగత్తు సీమయందే నిలిచి ఉండు బద్ధజీవుడు భౌతికముగా భోగ్యమగు ప్రతి విషయమునందు దక్షుడు కాగలడు. కానీ పైన వివరించినట్టుగా మనుషుడు ఏదైనా ఒక దేవతను పూజించడం ద్వారా ఏదైనా ఒక ప్రత్యేక విషయమునందు అధికముగా ప్రభావం చూపగల సమర్థుడు కాగలడు. శివుని అర్చించడం ద్వారా రావణుడు పరమశక్తిమంతుడయ్యను. అతడు ఖండిత శరములను ఆ శివుని ప్రీత్యర్థమే అర్చించేవాడు. ఆ శివుని కరుణ చేతడు దేవతలు సైతము వెలుగు చెందినంతగా శక్తిమంతుడయ్యను. చివరికి శ్రీరామచంద్రుని ఎదుర్కొని తన తాను పతనం అందించగలను. అనగా భగవద్గీత 7:20 త్రోపరపడినట్లు భోగ్య వస్తువులు అన్నింటి లేదా కొన్నింటిని యత్నించటం వంటి వారు భౌతికవాదులు అల్పజ్ఞులై ఉన్నారు. జ్ఞానము హరించబడిన వారు మాయాదేవి యొక్క భ్రాంతిమయ శక్తిచే బుద్ధి నశించేవారు. వివిధ దేవతలకు ప్రేమ కలిగించడం ద్వారా లేదా వైజ్ఞానిక పురోగతి పేరిట భౌతిక నాగరికతను పురోగమింపజేయడం ద్వారా జీవితం అందు అన్ని విధమైన భౌతికానందములు పొందని అభిలషించారు. హరే చదివేనండి. హరే కృష్ణ. ముందుకు వెళ్దాం. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 125వ పేజీ ఫస్ట్ సెకండ్ లైన్. భౌతిక జగమునందలి అక్కడి నుంచి చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. భౌతిక జగమునందలి నిజ జీవిత సమస్య జన్మ మృత్యు జరా వ్యాధులనడి చిక్కు ప్రశ్నకు పరిష్కారమును చూపుటయే. జన్మ హక్కును మార్చుకొనవలెనని ఎవ్వరునూ కోరరు. ఎవ్వరునూ మృత్యువాత పడగోరరు. ఎవ్వరునూ వృద్ధులు లేదా శక్తిహీనులు కాగోరరు. ఎవ్వరునూ రోగములను కోరరు. కానీ ఈ సమస్యలు ఏ దేవత కరుణచే గాని భౌతిక విజ్ఞాన శాస్త్ర నామమాత్ర పురోగతిచే గాని నివారింపబడజాలవు. భగవద్గీత యందు మరియు శ్రీమద్భాగవతమునందు అట్టి అల్పజ్ఞులు జ్ఞానరహితులుగా వర్ణించబడివి. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభమైనది మరియు అత్యంత విలువైనదియు. అటువంటి మానవ జన్మను పొందిన వారిలో భౌతిక క్లేశములను గూర్చి జ్ఞానవంతులకు వారు ఇంకనూ దుర్లభులనియు. అందున శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని విశుద్ధ శక్తుల చరితములను కలిగియున్న శ్రీమద్భాగవత విలువ నెరిగిన వారు మరింత దుర్లభులనియు సుఖదేవ గోస్వామి పలికెను. మృత్యువు సర్వులకు జ్ఞానవంతులకు గాని మూర్ఖులకు గాని అనివార్యమైనదే. కానీ గోస్వామిచే పరీక్షిత్ మహారాజు ఇచ్చట మనీషి అని అత్యంత వివేకవంతుడకు మనుజుడు సంబోధింపబడినాడు. ఏలైనా మరణ సమయమున అతడు సమస్త భౌతిక భోగములను త్యజించి సరి అయిన వ్యక్తి సుఖదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ కథాశ్రవణము ద్వారా ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందగోరెను. భౌతిక భోగానుభవము కొరకై గల యత్నశీలుల కోరికలు నిందనీయమైనది. అట్టి కోరికలు పతిత మానవ సమాజమునకు మత్తు వంటివి. కనుక బుద్ధిమంతులకు వారు అట్టి కోరికలను అభిలాషలను త్యజించి దానికి బదులు భగవద్ధామమునకు మరలుట ద్వారా శాశ్వత జీవనమును కోరవలసి ఉన్నది. 8వ శ్లోకం. ఆధ్యాత్మిక పురోగతికై మనుషుడు విష్ణుదేవుని లేదా అతని భక్తుని అర్చించవలెను. వంశరక్షణకు వంశాభివృద్ధి కొరకు అతడు వివిధ దేవతలను అర్చింపవలెను. భాష్యము. విష్ణు భగవానుడితో అతని నిరాకార తేజమునందు పరమాత్మ రూపమునందు అంత్యమున స్వరూప లక్షణమందు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి ద్వారా చరమముగా నిత్య సంబంధమును పునరుద్ధరింపజేయుచు ధర్మ విధానము ఆధ్యాత్మిక పథమున పురోగతిని కలిగింపజేయును. చక్కని వంశమును ఏర్పరిచి తాత్కాలిక దేహ సంబంధ పురోగతి యందు సుఖింపగోరువాడు పితృదేవతలను ఇతర పుణ్యలోకముల దేవతలను ఆశ్రయించవలెను. వివిధ దేవతల అట్టి వివిధ అర్చకులు అంత్యమున ఆయా దేవతల లోకములను చేరుదురు. కానీ బ్రహ్మజ్యోతి అందలి ఆధ్యాత్మిక లోకములను చేరువాడు అత్యున్నత పూర్ణత్వమును పడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఈ శ్లోకాల్లోని ఎవరిని పూజిస్తే ఏమి జరుగుద్దో, ఏమి లక్ష్యాన్ని సిద్ధించగలుగుద్దో చెప్పు వస్తున్నారు. ఎవరు ఏ దేవతను పూజించగలుగుద్దో. కానీ 9, 10 శ్లోకాలకు వచ్చేసరికి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. కానీ
మోక్షం కావాలంటే మాత్రము భగవంతుడినే పూజించాలి, మిగతావన్నీ భౌతిక వాంఛలే. ఓకే, 9-10 శ్లోకాల్లో ఆ విషయం మళ్ళీ మనకి భగవంతుడు చెప్తారు, సుఖదేవ గోస్వామి చెప్తారు. 9వ శ్లోకం. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? ఇక్కడ చూసండి. ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. అమ్మ శారదా మాతాజీ నెక్స్ట్ చదువుతాంలేదు ప్రభుజీ. చదువుతారమ్మా? సరే, చదివిరా చదివేసేయండి కళ్యాణి మాతాజీ. రాజ్యకామో మనున్ దేవాన్ నిరుంతిం త్వభిచరన్ యజేత్ కామకామో యజోత్సోసా మమ కామః పురుషం పరం. రాజ్యాధిపత్యమును రాజ్యమును కోరువాడు మనువులను అర్పింపవలను. శత్రువుపై జయమును వాంఛించువాడు దానములను. ఇంద్రియ భోగము కోరువాడు చంద్రుని ఆర్చించవలను. కానీ భౌతిక భోగమును వాంఛింపని వారు పరమ పురుషుని ఆర్చించవలను. భాష్యము. పైన తెలుపబడిన భోగములన్నీ ముక్త పురుషునకు వ్యర్థములైనటివి. బాహ్య శక్తి యొక్క భౌతిక గుణములచే బద్ధులైన వారే వివిధ రకముల భౌతిక భోగములచే ఆకర్షితులగుదురు. అనగా యోగి అయిన వానికి భౌతిక కోరికలనేవి ఉండవు. కానీ భౌతికవాది అన్ని రకముల కోరికలను కలిగి ఉండను. భౌతిక ఆనందమును కోరి పైన తెలిపిన రీతిగా వివిధ దేవతల కరుణను కోరు భౌతికవాదులు తమ ఇంద్రియములపై నిగ్రహమును కలిగి ఉండక వ్యర్థత్వమునకే తమను తాము అర్పించుకొందురని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని అర్చనము పట్లనే అనురక్తిని కలిగి ఎటువంటి భౌతిక భోగమును కూడా కోరరాదు. మనుజుడు ఏ దేవతారూపమును అర్చించినను ఒకే ఫలితమును పొందవచ్చునని బాహటముగా మూర్ఖముగా ప్రచారము చేసేడి కారణమున మూర్ఖజనులు నాయకులు మరింత మూర్ఖులై ఉన్నారు. ఇటువంటి ప్రచారము భగవద్గీత లేదా భాగవత ఉపదేశములకు విరుద్ధమైనదే కాక మూర్ఖమైనది అయి ఉన్నది. ఏ టిక్కెట్టును కొనినను మనుజుడు కోరిన గమ్యస్థానమును చేరగలనని పలుకుట ఎంతటి మూర్ఖత్వమో ఇదియు అంతటి మూర్ఖత్వమే అయి ఉన్నది. బరోడా టికెట్ కొనుక్కొని ఎవడును ఢిల్లీ నుండి బొంబాయికి చేరజాలరు. వివిధ కోరికలను కలిగిన వారు వివిధ అర్చనములు స్వీకరింపుతురనియు కానీ భౌతిక భోగ అభిలాష లేనివాడు పూర్ణ పురుషోత్తముడని పరమ పురుషోత్తుడగు శ్రీకృష్ణ భగవాన్ని అర్పించవలనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ అర్చనా విధానమే భక్తియుక్త సేవ అనబడును. కామ్యకర్మము మానసిక కల్పనముతో సహా ఎటువంటి భౌతిక కోరికలు లేనటువంటి భగవత్ సేవయే విశుద్ధ భక్తి యోగమని దాని భావము. భౌతిక కోరికల పూర్ణము కొరకు కూడా మనుజుడు పరమ పురుషుని అర్పించవచ్చును. రాబోవు శ్లోకమునందు వివరింపబడినట్లు అట్టి అర్చనపు ఫలితము భిన్నమై ఉన్నది. సాధారణముగా భగవానుడు ఎవరి భౌతిక భోగ అనుభవ కోరికలను తీర్చడు. కానీ భగవద్భక్తులు భౌతిక ఆనందమును కోరని స్థితికి చరమముగా అరుంధెతుతురు. కనుక వాడికి అట్టి వరములను అతడు వసుగుచుండెను. సారాంశమేమనగా ప్రతి ఒక్కరూ భౌతిక భోగ అనుభవ కోరికలను తగ్గించుకొనుచు రావలను. దాని కొరకు వారు భౌతికత్వమునకు పరమైన వాడు అని వర్ణింపబడిన శ్రీకృష్ణ భగవాన్ని అర్చించవలను. శ్రీపాద శంకరాచార్యులు సైతము దేవదేవుడు భౌతిక జగత్తుకు పరమైన వాడని నారాయణ పరోవ్యఖాత్ అని పలికి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ ఇంకా రాలేదండి, లాస్ట్ లో చదువుతారండి. సరే సరే సరే. నెక్స్ట్ పద్మప్రియ మాతాజీ తర్వాత చదువుతున్నారు. రామ తులసి మాతాజీ, రామలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ చదవండి. చదవనండి. 10వ శ్లోకం. హరే కృష్ణ. అకామః సర్వకామో వామోక్ష కామ ఉదారదీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలేవియును లేకున్నను, లేదా ముక్తిని వాంఛించినను ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమపురుషునే అర్చించవలెను. భాష్యము.
భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తమునిగా వర్ణింపబడినాడు. తన దేహకాంతి అయిన బ్రహ్మజ్యోతి లీనమనర్చుకొనుట ద్వారా నిరాకారవాదులకు ముక్తి నొసగునది అతడే. దేదీప్యమానమైన సూర్య కిరణములు సూర్యబింబమునకు వేరుగా లేనట్లు బ్రహ్మజ్యోతి ఆ దేవదేవుని నుండి వేరుగా లేదు. కనుక నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనం అవగోరు వారు సైతము శ్రీమద్ భాగవతమునందు ఇచట ఉపదేశించబడినట్లు శ్రీకృష్ణ భగవానునే భక్తి యోగము ద్వారా అర్చించవలను. భక్తి యోగమే పూర్ణత్వ సాధనముగా ఇచట ప్రత్యేకించి ధృవపరపబడినది. గడిచిన అధ్యాయములందు భక్తి యోగమే కర్మయోగము జ్ఞానయోగము అనువాని చరణ గమ్యమని తెలుపబడినది. అదే విధముగా ఈ అధ్యాయమునందు భక్తి యోగమే వివిధ దేవతార్చనల చర్మ లక్ష్యమని ఖచ్చితముగా ప్రకటింపబడినది. ఈ రీతి ఆత్మానుభవమునకు పరమ సాధనముగా భక్తి యోగము ఇచ్చట ఉపదేశింపబడినది. కనుక మనుజుడు భౌతిక భోగమును వాంఛించినను లేదా భౌతిక బంధము నుండి ముక్తిని కోరినను భక్తి యోగ విధానములనే శ్రద్ధగా అనుసరింపవలసి ఉన్నది. చదవమంటారండి? అకామహ అనగా భౌతిక కోరిక లేని వాడని భావము. దేహాంశములు దేహమందలి అవయవములు సహజముగా పూర్ణ దేహమును సేవించుటకే ఉద్దేశింపబడినట్లు సహజముగా పూర్ణ పురుషుని అంశ అయిన జీవుడు ఆ దేవదేవుని సేవించుటయే తన సహజ కర్మగా కలిగి ఉన్నాడు. కనుక వాంఛారాహిత్యం అనగా రాయి వలె జడముగా నుండుటగాక తన వాస్తవ స్థితి నెరిగి కేవలము దేవదేవుని నుండియే సంతృప్తిని కోరుట అని భావము. శ్రీల జీవ గోస్వామి తమ సందర్భమునందు ఈ వాంఛారాహిత్యమును భజనీయ పరమపురుష సుఖమాత్ర స్వసుఖత్వం అని వివరించిరి. పరమపురుషుని ఆనందమును అనుభూతమనర్చుకొనుట ద్వారానే మనుజుడు ఆనందమును అనుభవించవలనని దీని భావము. జీవుని ఈ అంతర్జ్ఞానము భౌతిక జగమందలి బద్ధస్థితి అందును కొన్ని మార్లు ప్రకటితమగుచుండును. అట్టి అంతర్జ్ఞానమే పరహితము, లోకోపకారము, సమాజవాదము, సామ్యవాదము మొదలగు వాని ద్వారా అల్పజ్ఞ జనులచే ప్రకటింపబడుచుండును. లౌకిక రంగమున సంఘము, వర్గము, కుటుంబము, దేశము లేదా మానవ సమాజము రూపమున ఇతరులకు మేలు చేయుట అనే దృష్టి నిజభావన యొక్క పాక్షిక ప్రకటనమే అయి ఉన్నది. అట్టి నిజభావన యందు పవిత్ర జీవాత్మ దేవదేవుని ఆనందము ద్వారానే ఆనందమును అనుభవించును. కృష్ణుని ఆనందము కొరకై వ్రజభామలు అటువంటి మహనీయ భావములను ప్రదర్శించి ఉండేది. గోపికలు శ్రీకృష్ణుని ఏదియును కోరకనే ప్రేమించి ఉండేది. అది అకామ భావనకు పూర్ణ ప్రదర్శనమై ఉన్నది. కామ భావన స్వీయ తృప్తి కోరిక భౌతిక జగమునందు పూర్ణముగా ప్రదర్శించబడగా అకామ భావన ఆధ్యాత్మిక జగత్తునందు పూర్ణముగా ప్రదర్శించబడును. హరే కృష్ణ. దండవత్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఉన్నాను ప్రభు. భగవానునితో ఏకం కావాలనే భావనలు భౌతిక క్లేశముల నుండి ముక్తిని పొందుట అనే స్వీయ తృప్తి కొరకే అయినచో అవిను కామభావ ప్రదర్శనలే కాగలవు. జీవన క్లేశముల నుండి విడుదలను కలిగించే ముక్తిని శుద్ధ భక్తుడు వాంఛింపడు. అటువంటి నామమాత్ర ముక్తిని కొరకు అతడు భగవత్ ప్రీతిని వాంఛించి ఉండును. కామ భావముచే ప్రభావితం చెందేడి అర్జునుడు కురుక్షేత్ర రణరంగమును యుద్ధం చేయ నిరాకరించెను. తన ప్రీత్యర్థమై బంధువులను రక్షింపవలననే అతడు కోరుటయే అందులకు కారణం. కానీ విశుద్ధ భక్తుడైన కారణమున అతడు భగవద్ ఆదేశముపై యుద్ధం చేయని అంగీకరించెను. అతడు తిరిగి జ్ఞానమును బడిసి తన సంతృప్తి కన్నను భగవాను సంతృప్తియే పరమ ధర్మమని ఎరగగలిగెను. ఆ విధంగా అతడు అకాముడు కాగలిగెను. అదియే పూర్ణ జీవుని పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. ఉదాహరణ అనగా గొప్ప దృష్టి కలిగిన వాడని భావము. భౌతిక భోగ కోరికలు కలిగిన వారు అల్పదేవతలను పూజింతురు. అట్టి బుద్ధి హృదజ్ఞానము అనుచు ఉపద్యత యందు ఖండింపబడినది.
దేవదేవుని నుండి అనుమతిని బడయనిదే దేవతల నుండి ఎవరు ఎట్టి ఫలితములు పొందజాలరు కనుక గొప్ప దృష్టి కలిగిన వ్యక్తి భగవానుడే చరమ అధిపతి అని గాంచగలడు. కావుననే ఇట్టి పరిస్థితిలో యందు అట్టివాడు భౌతిక భోగ కోరికతోనైనను లేదా ముక్తి కొరకనైనను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష అర్చననే చేపట్టవలసి ఉన్నది. అనగా అకాముడైన లేదా సకాముడైనను లేదా మోక్షకాముడైనను అత్యావశ్యకముగా శ్రీకృష్ణునినే అర్చింపవలెను. కర్మము జ్ఞానము అను వాని మిశ్రణము లేకుండా భక్తి యోగమును పూర్ణముగా నిర్వహింపవలసి ఉన్నదని ఈ విషయం సూచించుచున్నది. అమిశ్రితమగు సూర్యకిరణములు మిగిలి శక్తివంతమై తీవ్రమని పిలువబడును. అదే విధముగా శ్రవణ కీర్తనాదులు కూడిన అమిశ్రిత భక్తి యోగమును ఆంతరంగిక భావముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిర్వహింపవలి ఉన్నది. హరే కృష్ణ ప్రభు చదవమంటారు. ముందుకెళ్దామా? మాతాజీ ఉన్నారా? రామలక్ష్మి మాతాజీ ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. 11వ శ్లోకం. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని యందు అయత్న కృతమగు ఆకర్షణ అంచెలంచెలముగా స్థిరమొగటి అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తిని సాంగత్యం ద్వారానే పొందగలరు. భాష్యము. తొలి దేవతాయగు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మమగు చీమ వరకు గల భౌతిక సృష్టియతులి సకల జీవులు భౌతిక ప్రకృతి నియమముచే బద్ధులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవానుని అంశననేటి విషయము నెరిగి ఉండెను. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలననేటి కోరిక కారణముగా అతడు భౌతిక జగమును త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములచే బద్ధుడే అత్యున్నత లాభము కొరకు తీవ్ర సంఘర్షణ సల్పును. ఈ జీవన సంఘర్షణ మన్నది భౌతిక భోగాలాలసతో మాయాజాలమును అనుసరించుట వంటిది. ఈ అధ్యాయములో గడిచిన శ్లోకములందు వర్ణించబడినట్లుగా వివిధ దేవతార్చనముల ద్వారా గాని లేదా భగవత్ సహాయమును లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా గాని భౌతిక భోగము కొరకై చేయు ప్రణాళికలన్నీయును కేవలము భ్రాంతి మాత్రమే. ఎలా అయినా అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి అందున్న బద్ధజీవుడు జన్మము మృత్యువు జర వ్యాధి అనేటి జీవిత సమస్యలను పరిష్కరించుకొనజాలకున్నాడు. విశ్వచరిత్ర అటువంటి ప్రణాళికదారులతోనే నిండి ఉన్నది. పలువురు రాజులు చక్రవర్తులు ప్రణాళిక కథలను మాత్రమే ఇచ్చట వదులుచు వచ్చి పోయిరి. కానీ జీవిత ముఖ్య సమస్యలు మాత్రం అట్టి ప్రణాళికదారుల యత్నముల పిమ్మటము నివారింపబడక నిలిచి ఉన్నవి. జీవన క్లేశములకు పరిష్కారం. ప్రభు హరే కృష్ణ ప్రభు. వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? చూసినట్టు గుర్తు. వరలక్ష్మి మాతాజీ అమ్మా, వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ సరే, శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. జీవన క్లేశములకు పరిష్కారమును గూర్చుటకే వాస్తవమునకు మానవ జన్మ ఉద్దేశింపబడి ఉన్నది. వివిధ పూజ విధానములతో వివిధ దేవతలను సంతృప్తి పరచుట ద్వారా గాని దైవ సహాయము లేకుండా నామ మాత్ర వైజ్ఞానిక పురోగతి ద్వారా గాని మనుషుడు ఎన్నడూను అట్టి సమస్యలను పరిష్కరింపజాలడు. దైవమును లేదా దేవతలను ఉపేక్షించేది భౌతికవాదులే గాక వేదములు కూడా వివిధ లాభముల కొరకై వివిధ దేవతార్చనములు ఉపదేశించుచున్నవి. అనగా దేవతలు అనేది వారు మిథ్య గాని కల్పితము గాని కారు. మనం ఎంత సత్యమో వారును అంతే సత్యమై ఉన్నది. కానీ యంత్రాంగపు వివిధ శాఖలను చక్కగా నిర్వహించుటలో దేవదేవుడి ప్రత్యక్ష సేవ యందు నియుక్తులైన కారణంగా వారు అధిక శక్తి సంపన్నులై ఉన్నారు. భగవద్గీత దీనిని ధృవీకరించుచున్నది. ఉన్నతుడగు బ్రహ్మదేవునితో సహా పలు దేవతల వివిధ లోకములు దాని యందు పేర్కొనబడినవి. భౌతికవాదులు దైవము లేదా దేవత యొక్క ఉనికిని విశ్వసింపరు. వివిధ లోకములు వివిధ దేవతలచే ఆధిపత్యము వహింపబడిన వాణియును వారు నమ్మరు. అతి దగ్గరలోనున్న చంద్రలోకమును చేరుట అనేది విషయమున వారు గొప్ప కలకలము సృష్టించి ఉన్నారు. కానీ గొప్ప యాంత్రిక పరిశోధన
పిమ్మటయు వారికి చంద్రుని గురించి అతి కొద్ది సమాచారము లభించినది. చంద్రునిపై భూమి అమ్మకమును గురించి గొప్పగా మిథ్యా ప్రకటనలు చేసినప్పటికీ గర్వితులకు వైజ్ఞాన శాస్త్రవేత్తలు లేదా భౌతికవాదులు అచట నివసింపజాలరు. ఇక వారు లెక్కింపను సాధ్యపడని ఇతర లోకములను చేరుటను గుర్చి వేరుగా తెలుపనదేమున్నది. కానీ జ్ఞాన సముపార్జనకై వేదవాదులు భిన్న విధానములను కలిగి ఉందరు. ప్రథమ స్కందమున మనము ఇదివరకే చర్చించినట్లు వేద వాంగ్మయ వచనములను వారు పూర్ణముగా ప్రామాణికమైనట్లు అంగీకరింతురు. కనుకనే వారు దైవము మరియు దేవతలను గురించి భౌతిక జగమందు మరియు భౌతికాకాశమునకు పరముగాను ఉన్నటువంటి వారి వివిధ నివాస లోకములను గురించి పూర్ణ జ్ఞానమును కలిగి ఉందురు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వంటి భారతదేశంలోని గణ ఆచార్యులకే అంగీకరింపబడినది. ప్రపంచము ప్రసిద్ధ వ్యక్తులచే అధ్యయనము చేయబడినది యగు పరమ ప్రామాణికమగు వేద వాంగ్మయము భగవద్గీత. దాని యందు వివిధ దేవతార్చనము మరియు వారి నివాస లోకములను పేర్కొనబడినది. అట్టి భగవద్గీత 9.25 ఈ క్రింది విధముగా నిర్ధారించుచున్నది. యాంతి దేవావ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపిమాన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతారు. దేవతార్చకులు ఆయా దేవతల లోకములను చేరుతురు. పితృదేవతలు నర్చించువారు పితృదేవతల లోకములను చేరుతురు. భౌతికవాది వివిధ భౌతిక లోకములందే నిలిచినను భగవద్భక్తులు మాత్రము భగవద్ధామమును చేరుతురు. బ్రహ్మలోకముతో సహా భౌతిక జగమందలి అన్ని లోకములు తాత్కాలికంగా నిలిచి ఉన్నవనియు నియమిత కాలము పిమ్మట అవన్నీ నశించిపోవుననియు భగవద్గీత నుండి మనం ఎరిగి ఉన్నాము. అనగా దేవతలు వారి అనుయాయులు అందరూ ప్రళయ సమయమున నశించిపోవును. కానీ భగవద్ధామమును చేరినవాడు మాత్రము నిత్య జీవితమును పొందగలడు. వేదవాంగ్మయ వచనం ఇదియే. వేద వచనము పట్ల విశ్వాసమును కలిగి ఉన్నందున దేవతార్చకులు నాస్తికుల కన్నను ఒక అవకాశమును అధికముగా కలిగి ఉన్నారు. దాని ద్వారా వారు భక్తుల సాంగత్యమున దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించుటలో కలిగిన లాభమును కూర్చున్న సమాచారమును పొందుతుంది. కానీ భౌతికవాది వేదవచనము పట్ల ఎట్టి శ్రద్ధను కలిగి ఉండక శాస్త్రముగా అంధకారం అందే నిలిచిపోవును. అసంపూర్ణమగు ప్రయోగాత్మక జ్ఞానముపై నామమాత్ర విజ్ఞాన శాస్త్రము గల విద్యా నమ్మకముచే ప్రభావితులై వారు ఆ విధముగా అగుదురు. కానీ ఆ జ్ఞానము ఎన్నడూ ఆధ్యాత్మిక జ్ఞానమును చేరజాలదు. కనుక భౌతికవాదులు లేదా తాత్కాలిక దేవతలను అర్చించు అర్చనాపరులు విశుద్ధ భక్తుని వంటి ఆధ్యాత్మికవాద సాంగత్యములకు రానిచో వారి యత్నములన్నీ కేవలము వృధా శక్తి వ్యయమే కాగలదు. మానవ జన్మ యొక్క పూర్ణత్వమైనటువంటి విశుద్ధ భక్తిని మనుషుడు దివ్య పురుషుల శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుల కరుణ చేతనే సాధించగలడు. విశుద్ధ భక్తుడే పురోగమన జీవనమునకు సరి అయిన మార్గమును చూపగలడు. లేనిచో దైవము లేదా దేవతలు కూర్చున్న సమాచారము లేనటువంటి భౌతిక భావనాయుత జీవనము మరియు తాత్కాలిక భౌతిక భోగముల ప్రాప్తి కొరకు వివిధ దేవతార్చనమునందు లగ్నమైన జీవనము రెండును ఇంద్రజాలం యొక్క భిన్న దశలు మాత్రమే. ఈ విషయములు భగవద్గీత ఎందును చక్కగా వివరింపబడినవి. కానీ భగవద్గీత విశుద్ధ భక్తుల సాంగత్యములనే అవగతమగును. కానీ రాజకీయ నాయకులు లేదా శుష్క తాత్విక కల్పనాపరుల విచారణలచే కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. 12వ శ్లోకం దగ్గర ఆపుదాము. 12వ శ్లోకం అయిన తర్వాత సో గోవింద కృష్ణ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవ శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయినట్టు జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాశక్తి నుండి విడిబడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినది ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండాను
భాష్యం. భగవద్గీత 10వ అధ్యాయం 9వ శ్లోకం నందు ప్రకారం భక్తుని లక్షణములు పరమాద్భుతములైనటివి. అతని కర్మలన్నీ సదా శ్రీకృష్ణ భగవాని సేవయందే లగ్నమై ఉండును. ఆ విధంగా విశుద్ధ భక్తులు పారవశ్య భావమును తమలో తాము పంచుకొనుచు దివ్యానందము అనుభవింతురు. ప్రామాణికుడైన గురువు నిర్దేశం నందు చక్కగా అనుష్ఠించినచో ఇట్టి దివ్యానందము సాధనావస్థితి యందును అనుభూతం కాగలదు. ఇక పరిపక్వత శ్రీ దివ్యభావము భగవానితో గల ప్రత్యేక సంబంధం అనుభూతి యందు పరిణతి నొందగలదు. అటువంటి ప్రత్యేక సంబంధం నందే జీవుడు సహజంగా స్థితుడై ఉండును. అత్యున్నత దివ్యానందమును పరిగణింపబడిన మాధుర్య రస సంబంధము వరకు ఈ విధముగా భగవదనుభూతికి ఏకైక సాధనైనందున భక్తి యోగము కైవల్యము అని పిలువబడుచున్నది. ఈ సందర్భమున శ్రీల జీవగోస్వామి వేదవచనమును ఏకో నారాయణో దేవః పరావరాణం పరమ ఆస్తే కైవల్య సంగీత ఉదహరించుచు పరమపురుషుడు నారాయణుడు కైవల్యునిగా తెలియబడునని ధృవపరిచి ఉండేది. ఇక మనుజుని అతని కడకు చేర్చే సాధనము కైవల్య పంద భగవత్ప్రాప్తికి ఏకైక మార్గము అని పిలువబడును. ఈ కైవల్య పదము శ్రవణముతో కృష్ణపరములైన విషయములను శ్రవణం చేయుట ఆరంభమగును. అట్టి హరికథా శ్రవణము వలన కలిగడి సహజ పరిణామము దివ్యజ్ఞాన ప్రాప్తియే. అది సమస్త లౌకిక విషయముల నుండి విడుదలను కలుగజేయగలదు. వాస్తవమునకు భక్తునికి అట్టి లౌకిక విషయముల ఎడ ఏమాత్రం అభిరుచి ఉండదు. సాంఘిక రాజకీయాది లౌకిక చాలు అతని ఆకర్షణారహితములై ఉండును. పరిపక్వ స్థితిలో అట్టి భక్తుడు తన స్వీయ దేహమును పట్లను అనురక్తిని వీడును. అట్టి ఎడ దైవిక బంధువుల విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా. అటువంటి స్థితిలో మనుజుడు భౌతిక గుణములను తరంగములచే కలతకు గురికాడు. ప్రకృతి గుణములు అనేకములు కలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యడి సమస్త లౌకిక కర్మల యందు అతడు పాల్గొని కర్మల యందు భక్తుడు అనాసక్తుడగును. అటువంటి స్థితి ఇచ్చట ప్రతినివృత్త గుణోర్మి అని వర్ణింపబడినది. అది ఆత్మ ప్రసాదము. ఎటువంటి భౌతిక సంబంధము లేనటువంటి పూర్ణ ఆత్మ సంతృష్టి ద్వారా సాధ్యపడగలదు. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తి యోగం ద్వారా పొందును. ఘన ఔన్నత్యమును కలిగి ఉన్నప్పటికీ భగవానుని ప్రీత్యార్థమే అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారం కావించుచు ప్రచారకునిగా స్వచ్ఛంద పాత్రపోషణ కావించును. అంతేగాక లౌకికమైనదంతయు ఆధ్యాత్మికానందం మార్చుటలో సాధకులకు అవకాశం వస్తగా అతడు లౌకికమైన దానితో సహా సమస్తమును భక్తియుత సేవతో జతపరచును. విశుద్ధ భక్తిని ఈ కర్మను శ్రీల రూప గోస్వామి నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్య ముచ్యతే అని వర్ణించారు. కృష్ణ సేవతో జతపరుపబడిన లౌకిక కర్మలు సైతము దివ్య కర్మలుగానే ఆమోదితమగు కైవల్య కలాపములుగా పరిగణింపబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ తాపుదామా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. విరాట్ రూపం అంటే నిరాకార రూపం అండి, ఆకార రూపం అంటే విశ్వరూపము విరాట్ రూపము చెప్తారు. నిరాకార రూపం వేరు, విరాట్ రూపం వేరు. విశ్వరూపము విరాట్ రూపం ఒకటి. సో ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఫామ్. ఆ విధముగా అది నిరాకారం అన్నది అవుతుంది కదండి. ఇట్స్ నాట్ ద రియల్ ఫామ్. భౌతిక రూపకల్పన, భౌతిక రూప ప్రతినిత్యం విరాట్ రూపము విశ్వరూపము ఏమండి. అది నిరాకారం అని కాదు, ఆకారం ఉంది, బట్ ఇట్స్ నాట్ పెర్మనెంట్, ఇట్స్ టెంపరీ. విరాట్ రూప విశ్వతో ముఖ అంటారు కదండి. టెంపరీ రూపం, దాని రిప్రజెంటేషన్, ఒక రిప్రజెంటేషన్ అంతే. విరాట్ రూపం అనేది ఒక రిప్రజెంటేషన్. ఇట్స్ నాట్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. నిరాకారవాదులకి విరాట్ రూపమే స్టార్టింగ్ పాయింట్. ఓకే. సో నిరాకారవాదికి ఏది రూపము లేదు కాబట్టి విశ్వరూపంతో కనెక్ట్ అవ్వడం సులభం. ఎందుకంటే భౌతిక రూపంతో కనెక్టివిటీ ఉంది కాబట్టి కనీసం దాంతో స్టార్ట్ అయ్యి యూ కెన్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ రీచ్ భగవాన్ రూపం. ప్రభుజీ, నిజ రూపము అంటే కృష్ణుడు తాలూకా రూపమని అనుకోవాలా? అంటే ఇప్పుడు విరాట్ రూపము నిరాకారవాదులకి చూపించడం కోసం ఒక రూపము, ఇప్పుడు కృష్ణుడిదే మెయిన్ రూపము అని అనుకోవాలా?
అవును. సో మనకి శ్రీకృష్ణుడు మెయిన్ భగవంతుడి రూపమే రియల్ రూపం. అవును. ఇంకోళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మా బావగారు అడిగే ముందు. ప్రభుజీ మిగతా పుస్తకాలు భగవద్గీత అయిపోయాక మిగతా బుక్స్ ఎక్కడ తీసుకోవాలి ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. భక్తి శాస్త్రి క్లాసులు నేను మీకు ఇప్పిస్తానమ్మా. నేను ఇప్పిస్తాను మీకు. కొంచెం ఇదేంటి రథయాత్ర అయిపోతే నేను మీకు పంపిస్తాను కావాలంటే. క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ప్రభుజీ. క్వశ్చన్ పేపర్ ఇచ్చారా? క్వశ్చన్ పేపర్ వచ్చింది. 25 క్వశ్చన్స్ ఇచ్చారు ప్రభుజీ. కొన్ని ఈజీగానే ఉన్నాయి, కొన్ని ఆలోచించారు. 25 క్వశ్చన్స్ ఇచ్చారు ప్రభుజీ. ఏ టాపిక్ 25 క్వశ్చన్స్? అంటే ఇవే భగవద్గీత ఫస్ట్ చాప్టర్ భగవద్గీత ఫస్ట్ చాప్టర్ మీద ఇచ్చారు అంతా. ఫస్ట్ చాప్టర్ మీద 25 క్వశ్చన్స్ ఇచ్చారా? ఏమంటారా? వాటిలో క్విజ్ ఉంటుందా? అదే ఏదో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. అన్ని తెలియనట్టు కన్ఫ్యూజన్ ఉంది. ధృతరాష్ట్రుడు అదే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తాడు కదా ప్రభుజీ, యుద్ధం మన వైపు ఎవరు ఉన్నారు అట్లా, అందులో క్వశ్చన్స్ అట్లా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు పుస్తకం తీసి చదివి ఆన్సర్ చేసి పంపించచ్చా? ఓపెన్ బుక్ కదా ఇది. పుస్తకం మీరు రిఫర్ చేసుకుని చదువుకుని రాయొచ్చు. మీరు డిస్కస్ చేయండి, ఒక సెషన్ పెట్టుకుని డిస్కస్ చేసుకొని ఆప్షన్ పెట్టుకోవచ్చు. అవునా? మరి నాకు ఒకసారి ఎవరన్నా క్వశ్చన్ పేపర్ పంపించండి. అయితే నేను పంపనా? గూగుల్ షీట్ లో ఉంది ప్రభు. గూగుల్ షీట్ ఓపెన్ చేయొచ్చు. ఓ రోజు డిస్కషన్ పెట్టుకున్న రోజు మీరు ఎవరైనా గూగుల్ పంపొచ్చా? పంపిస్తున్నాను నీకు. నేను నీకు పంపించాను. పంపించాను ప్రభుజీ. ఓకే. నెక్స్ట్ ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి ఇది? ఎల్లుండి లోపల ప్రభుజీ. ఎల్లుండి లోపల అయితే నేను నాకు ఎల్లుండి లోపల అయితే నాకు సెషన్ పెట్టే అవకాశం లేదు. 14 దాకా కొంచెం కష్టమైన పరిస్థితి. కానీ ఈజీగానే ఉంది పేపర్, పర్వాలేదు. ఓపెన్ చేయండి అమ్మా. అనుపమ మాతాజీ మీరు సెషన్ పెట్టండి, మీరు డిస్కస్ చేయండి రేపు. రేపు అందరూ అనుకొని ఒక టైం ఫిక్స్ చేసుకుని 2 o'clock అనుకుంటే సరిపోతుంది. పంపించాలంటే ఎట్లా పంపించాలి ప్రభుజీ? చేయండి మాతాజీ. మీ పేరు, మీ నెంబర్ రాస్తారు. ఆన్సర్స్ ఏమో అక్కడ మనం ఏ ఆన్సర్ అనుకున్నామో అది అక్కడ క్లిక్ చేస్తాం అన్నమాట. లాస్ట్ సబ్మిట్ వస్తుంది. లాస్ట్ లో సబ్మిట్ చేస్తే వెళ్ళిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎక్కడుంది? లాస్ట్ ఈతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం చరణాం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్
गुरुदेव गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय। हरे कृष्ण प्रभु जी, थैंक यू। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण ఇక్కడ రికార్డింగ్ हरे అవుతున్నట్టు कृष्ण प्रभु जी, దండవత్ दंडवत प्रणाम। हरे कृष्ण।